పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ అనే సమూహం ఇది వాట్సాప్ సమూహం కాదు, హాట్సాప్ సమూహం అని, హ్యాట్సాప్ సమూహం అని గత 8 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు. ఇవాళ తెలుగునాట రాజకీయం కంటే సాహిత్య వాతావరణం కూడా పెద్దగా ఏమీ లేదు. సాహిత్య ప్రభావాలు, రాజకీయ ప్రభావాలు, ముఠాలు, గుంపులు, సమాజంలో ఎన్ని పోకడలు ఉన్నాయో సాహిత్యంలో అన్ని పోకడలు ఉన్న ఈ కాలంలో, సాహిత్యానికి ఎండాకాలమైనటువంటి కాలంలో ఒక 60-70 మంది కలిసి ఒక సమూహాన్ని 8 ఏళ్ళుగా ఇలా నిర్వహించుకోవడం, ఇంకా వాళ్ళు సొంత ఖర్చులు పెట్టి ఇవాళ పుస్తకం కొనాలంటేనే 100 మార్లు ఆలోచించేటువంటి సమయంలో ఉన్నాం మనం ఒక పుస్తకం కొనాలంటే. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సమూహాన్ని నడపడం, వాళ్ళందరూ కలుసుకోవడం, నిత్యం శనివారం మళ్ళీ ఆన్లైన్లో, సంవత్సరానికి ఒకసారి ఆఫ్లైను, శనివారం ఆన్లైన్. అంటే వాళ్ళు ఎప్పుడూ సాహిత్యంతోనే ఉంటూ, సాహిత్యాన్ని తింటూ, సాహిత్యాన్ని వింటూ జీవనం గడపడం అనేది బహుశా అసలు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి సమూహం లేదు. నేను వస్తూ ఫేస్బుక్లో కూడా ఒక చిన్న పోస్ట్ పెట్టి వచ్చాను. చాలామంది ఫోన్ చేసి అడిగారు, మనం ఏదో రకరకాల కొట్లాటల్లో ఉన్నాం, గొడవల్లో ఉన్నాం, ఇట్లాంటి సమూహం ఒకటి ఉందా అంటే. వీళ్ళు కాస్త ఆ గ్రూప్ను కూడా చాలా హుందాగా నడిపిస్తారు. ఇందులో కుల మత భేదాలు లేవు, వయో భేదాలు లేవు, లింగ భేదాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ప్రాంతీయ భేదాలు కూడా లేవు. ఆ మధ్య మీకు మీరే మాకు మేమే అని తెలంగాణ వాళ్ళు ఒక వ్యాసం రాశారు. దానికి మేము కౌంటర్గా వ్యాసం రాసాం. దాని మీద కూడా మా మీద కక్ష కట్టారు. భాష మన ప్రాంతాలు అయితే మీ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, ప్రాంతం వేరే, భాష మంది ఒకటే కదా, భాషాపరంగా కలిసి ఉందామంటే ఇది ఆంధ్ర ఆధిపత్యం అన్నారు. సరే, ఇక్కడ ఏ ఆధిపత్యాలు లేవు, ఏ సోధిపత్యాలు లేవు, కేవలం సాహిత్యం మాత్రమే నిండుగా ప్రవహిస్తున్నటువంటి ఈ సమూహంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో విజయవాడకు వచ్చాను, 2 మార్లు మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆన్లైన్లో కూడా కొన్ని తిలక్ మీద మాట్లాడించారు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూ లాంటిది ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ ఇవాళ ఆయన పేరులో 2 చక్రవర్తులు ఉన్నాయి. ముందో చక్రవర్తి, వెనకో చక్రవర్తి. ఈ సమూహానికి కూడా ఆయనే చక్రవర్తి. అయితే ఇది షష్ఠిపూర్తి సభ, అంటే 60 ఏళ్ళు అని కాదు, సభలో 60 మంది ఉన్నారు. ఇదో షష్ఠిపూర్తి సభ, దృష్టి మార్చేటువంటి సభ, సాహితీ వృష్టి కురిసేటువంటి సభ. ఇట్లాంటి సభలో నేను చక్రవర్తి గారి గజల్ అంటే లయాత్మక కవితల మీద మాట్లాడాలి. ఇందాకే ఆముదాల మురళీ సారు భావసుందరిని మనకు లైవ్ టెలికాస్ట్ చేశారు. భావసుందరి చిరునామా చెప్పారు. ఇప్పుడు నేను చక్రవర్తి గారి హృదయాన్ని, గజల్ అంటే తెలుగు సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. చక్రవర్తిని గారిని చూస్తే నాకు చాలా అసూయగా ఉంది, చాలా బాధగా ఉంది. అసలు ఇన్ని ప్రక్రియల్లో ఈయన ఎట్టా వేలు కాదు హృదయం పెట్టాడా అని అనుమానం ఉంది. వేలు ఎవరైనా పెడతారు, హృదయం పెట్టాలి. అంటే చక్రవర్తి గారు రాసినటువంటి నానీలు, హైకూలు కూడా రాసినట్టున్నారు సార్, హైకూలు రాశారు. అంటే కవిత్వంలో మనకు కవిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత పద్య కవిత్వం ఎట్టో మనకు తెలుసు. పద్యం మన హత్తు, పద్యం మన హక్కు, పద్యం మన సొత్తు, పద్యం మన మత్తు, గమ్మత్తు కూడా. అట్లాంటి పద్యం మొదలైన తర్వాత గురజాడ పద్యాన్ని కాస్త ధ్వంసం చేసి ముత్యాల సరాల పేరు మీద కాస్త వచ్చిన కవిత్వానికి ఆయన మార్గం వేశాడు, ఆయన బాట వేశాడు, ఆయన దారి చూపాడు. అట్లాంటి దారిలోంచి మన వాళ్ళు వచ్చిన కవిత్వాన్ని మళ్ళీ మినీ కవిత్వం అని, హైకు అని, నాని అని చాలా ప్రక్రియలు వచ్చాయి. టుమ్రీలని వచ్చాయి, డుమ్రీలని వచ్చాయి, టూకీలని వచ్చాయి, రెక్కలని వచ్చాయి. అయితే ప్రక్రియ రావడం కాదు, ఆ ప్రక్రియను నిలబెట్టడం,
ఆ ప్రక్రియను కొనసాగించడం అనే దాని మీద మాత్రమే అది ఆధారపడి ఉంటుంది. ఎవరు ప్రక్రియని ఇప్పుడు గోపి గారు, డాక్టర్ ఎన్ గోపి గారు నాని అని చేశారు. నానిని చాలామంది హనీ చేశారు, హాని చేశారు, కూని కూడా చేశారు నానిని. అంటే ఆయన మనసులో ఆయన వేమన మీద పరిశోధన చేశాడు కాబట్టి వేమన నాలుగే లైన్లు, 4వ లైన్ మనకు ముందుగానే అది ఏమంటుంది దాన్ని లీక్ అయిపోయింది. విశ్వదాభిరామ వినురవేమ. 3వ లైన్ ఏదో ఆయన ఒక సూక్తి లాంటి మాట ఒకటి చెప్పాడు. మిగతా 2 లైన్లో ఏవో పోలికలు దృష్టాంతాలు తీసుకొచ్చి చెప్పాడు. దీన్ని ఆయన నానిలో తీసుకొచ్చి పెట్టాడు. దీన్ని చాలామంది రాశారు, కొనసాగించారు. ఇప్పటికీ ఈ మధ్య నానీలు పోటీ పెడితే నాని పోటీలకు సంబంధించి వచ్చిన పుస్తకాల సంఖ్య 8. అంటే ప్రక్రియ ఏమైపోయింది? క్రమంగా ప్రక్రియ ఆత్మహత్య దిశగా వెళ్ళిపోయింది. ఇక ప్రక్రియ చేపట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ చక్రవర్తి గారు అట్లాగే ఈ తెలుగు ప్రక్రియలతో పాటు మనకు ఆంగ్ల ప్రభావంతోనూ, అరబ్బీ ప్రభావంతోనూ, పర్షియన్ ప్రభావంతోనూ, లేదు రకరకాల భాషా ప్రభావాలతో, పరిస్థితుల ప్రభావాలతో మనకు గజళ్ళు వచ్చాయి, రుబాయిలు వచ్చాయి, కప్లెట్స్ వచ్చాయి. అయితే సారు లయాత్మక కవితల్లో గజల్స్ ఉన్నాయి, కప్లెట్స్ ఉన్నాయి. ప్రపంచ పదులు ఒక్క సి నారాయణ రెడ్డి మాత్రమే స్పృశించినటువంటి ప్రక్రియ. ప్రపంచ పదుల్ని గదుల్లో పెట్టి తాళాలు వేశారు, కానీ ప్రపంచ పదుల్ని మరి ద్వారాలు తెరిచిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రపంచ పదులకి తెలుగు సాహిత్యంలో మళ్ళీ ద్వారాలు తెరిచిన చక్రవర్తి గారే, మళ్ళీ ఎవరు లేరు. అంటే ఆ ప్రక్రియ అంతటితో అది ఆగిపోయింది, చచ్చిపోయింది ఆ ప్రక్రియ అంతే. అంటే చనిపోయిన ప్రక్రియకి మళ్ళీ చక్రవర్తి గారు కొంచెం ఏదో జీవం పోశారు. అంటే చక్రవర్తి గారు ఏ సాహితీ ప్రక్రియ చేపట్టినప్పటికీ అందులో ఆయన ఎదురుగా ఉన్నాడు కాబట్టి అన్ని పొగడతలే కాదు, సార్ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆయన 2 రకాలైనటువంటి మార్గాలు చేశాడు. కొన్నిట్లో ఆయన హృదయం పెట్టాడు, కొన్నిట్లో ఆయన మెదడు పెట్టాడు. హృదయం పరంగా ఉండేటివి కొన్ని, మెదడు పరంగా ఉండేటివి కొన్ని. అంటే ఒక ప్రక్రియని సాంకేతికంగా రాస్తే కాదు, ఈ సాంకేతికత నాకు ఎంత అందింది, నా హృదయం దాన్ని ఎలా పట్టుకోగలిగింది, కవిత్వం అంటే ఏమిది, కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం పెద్దనకు తెలుసు, తిక్కనకు తెలుసు, వేమనకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు తిలక్. అయితే చక్రవర్తి గారు కూడా తెలుసుకున్నారు. చక్రవర్తి గారు ఇన్ని ప్రక్రియలు చేపట్టడానికి కారణం ఏమిటంటే ఆయన అపారంగా చదువుకున్నాడు, విపరీతంగా చదువుకున్నాడు. చదువుకున్నది మనసులో పెట్టుకోలేదు. చదువుకున్న జ్ఞానాన్ని అంతా కూడా ఏం చేశాడు, వివిధ ప్రక్రియల్లోకి మళ్ళించాడు. అంటే వర్షం వస్తుంది, సముద్రంలో నీళ్లు ఉంటాయి, నీళ్లు పైకి వెళ్తాయి, వర్షం కురుస్తుంది, కురిసిన వర్షం నదుల్లోకి వెళ్తుంది, చెరువుల్లోకి వెళ్తుంది, కుంటల్లోకి వెళ్తుంది, సరస్సుల్లోకి వెళ్తుంది. అట్లా చక్రవర్తి గారు తన చినుకు లేదా వర్షం అనేటువంటి సాహిత్యాన్ని రకరకాల ప్రక్రియల్లోకి మళ్ళించేటువంటి ప్రయత్నం చేశాడు. అటువంటి వాటిల్లో మొదటిది గజల్ గురించి మనం మాట్లాడుకుంటాం. గజల్ ప్రక్రియని తెలుగు సాహిత్యం మీద తెచ్చిన వాళ్ళు దాశరథి అని, ఆయన 11, 12 గజళ్ళు రాశారు. తర్వాత సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఆ తర్వాత ఎంతోమంది రాసినప్పటికీ గజల్ శ్రీనివాస్ వచ్చిన తర్వాత ఆయన చాలా గజళ్ళని కాస్త పాడి వినిపించి ప్రపంచం అంతా తిరిగి గజల్కి కాస్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చిన తర్వాత నేను ఈ మధ్య ప్రకాశిక అనే పత్రిక ఒకటి ఉంది, అమెరికా నుంచి కోవల గోపాలకృష్ణ నడుపుతాడు. అందులో చాలా ఆశ్చర్యం వేసింది, వాళ్ళు గజల్ మీద ఒక ప్రత్యేక సంచిక వేశారు, సార్ కూడా ఒక వ్యాసం రాశారు. అయితే అక్కడ నాకు చాలా బాధ అనిపించిన విషయం, వాళ్ళు చక్రవర్తి గారు రాసినటువంటి ఆమని వలచిన తోట అనేటువంటి గజల్ సంపుటిని వాళ్ళు ఎక్కడా ప్రస్తావించలేదు. చాలా దారుణం అనిపించింది నాకు. నేను చూశాను, దాదాపు ఒక 180 గజళ్ళు ఉన్నాయి. అంటే మనం చేసిన పని బయటికి చెప్పుకోవడం కూడా ఇవాళ మన గురించి ఎవరో చెప్పరు. వాట్సాప్ స్టేటస్లు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? వాట్సాప్ స్టేటస్లన్నీ మన ఆత్మకథలే, మన జీవిత చరిత్రలే. ఇవాళ మన గురించి ఎవరు చెప్పరు, పక్కనోడు ఎవడు చెప్పడు. మన గురించి మనమే వాటిని ఏం చేయాలంటే ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఆ ప్రత్యేక సంచిక చూసిన తర్వాత చాలా బాధేసింది నాకు. సార్ ఇన్ని గజలు రాశాడు, ఒక్క గజల్ని కూడా వాళ్ళ దాంట్లో ఉట్టంకించలేకపోయారు. అంటే వాళ్ళకి ఆ పుస్తకం అందలేదా, లేదా చక్రవర్తి గారు గజళ్ళు రాశారనే విషయం తెలియలేదా అన్న విషయం. అంటే ఒక ప్రక్రియ మీద నువ్వు పుస్తకం తెస్తున్నప్పుడు ఈ ప్రక్రియలో తెలుగునాట లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఏమాత్రం కృషి చేశారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రక్రియ పరంగా గజల్లో టెక్నికల్గా నేనేమి థియరీ చెప్పదలుచుకోలేదు. మక్తా అని ఉంటుంది, మత్లా అని ఉంటుంది, రదీఫ్ అని ఉంటుంది, కాఫియా అని ఉంటుంది, తకల్లస్ అని ఉంటుంది. తకల్లస్ అని అంటే కవి ముద్ర, అంటే ఆయన పేరు దేంతో అయితే మనం రాస్తాం ఆ పేరు, అందులో చివరిలో మనం తకల్లస్ అనేటువంటి కవి నామ ముద్ర ఉంటుంది. అయితే గజల్ వేషం మంది కాదు, గజల్ భాష మంది కాదు, గజల్ ప్రదేశం మంది కాదు, గజల్ కాంతి మంది కాదు, గజల్ ఆకాశమే మంది కాదు, అసలు గజల్ నేలే మంది కాదు. కానీ మన ప్రక్రియను మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం రాస్తున్నాం, అది ఎక్కడో పారసీకంలోనో అరబ్బీలోనో వాళ్ళ నేటివిటీకి సరిపోయింది. అది
వేమన పద్యాన్ని పారశేఖంలో చెప్తే పరమ దరిద్రంగా ఉంటుంది. వాళ్ళ నేటివిటీగా సరిపోదు. ఆ సరిపు ఉప్పు లేని కూర ఎప్పదు రుచులకు, పప్పు లేని తిండి బలం లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అంటే వాళ్ళకి అది ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ నేటివిటీ వేరు. అట్లాంటి ప్రక్రియను తీసుకొచ్చి మన హృదయంలోకి, మన నరాల్లోకి, మన రక్తంలోకి ఇంకించినటువంటి తెలుగు సాహితీ మూర్తులకి నేను నమస్కరిస్తున్నాను. అట్లాంటి గజల్ని తీసుకొచ్చారు అక్కడికి. దాశరథి గారు తీసుకొచ్చారు, నారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారు, తర్వాత రెంటాల వెంకటేశ్వరరావు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు చక్రవర్తి గారు మరో ప్రయత్నం చేశారు. అంటే మనకు ఖమర్ తాగనవాడు, గజల్ రాయనవాడు కవే కాదనేటి పారశీకంలో ఒక సామెత ఒకటి ఉంది. అంటే వాళ్ళకి అక్కడ అది మనకెట్ట కన్నం రాసినవాడే కవి, పందెం చంపినవాడే వీరుడు అని సామెత ఉందో, వాళ్ళకి అలాగే మద్యం తాగితేనే మద్యమైనా తాగాలి, పద్యమైనా రాయాలి, గజలైనా రాయాలి. ఇది వాళ్ళ ఆ నేల మీద ఆ భాషలో ఉన్నటువంటి నుడి మాట అన్నమాట. సరే, వీటిల్లో గజలకు సంబంధించి మనం కవినామ ముద్రలు ఉంటాయి, అంత్యప్రాసలు ఉంటాయి. ఇప్పుడు చక్రవర్తి గారు రాసినటువంటి కొన్ని గజల్ని మనం పరిశీలిద్దాం. నేను మంచి పాఠకుడినే కానీ పాఠకుడిని మాత్రం కాదు. పాఠకుడినే బాగా చదువుతాను, అధ్యయనం చేస్తాను, కానీ పాట అంత మాత్రం మాకేంటంటే మా దురదృష్టం, మాకు పద్యం పాడి చెప్పిన తెలుగు టీచర్ దొరకలేదు. 10వ క్లాస్ దాకా మేము తెలుగు చదువుకుంటే మా తెలుగు అయ్యారు ఏనాడు ఒక పద్యాన్ని రాగయుక్తంగా పాడి ఎరగడు. నాకెట్ట వస్తుంది ఆ పద్యం? మళ్ళీ ఏదో మనకు వచ్చిన రాగంలోనో నాకు వచ్చిన రాగంలోనో ఏదో నేనేదో చెప్పుకోక తప్పదు. కానీ మేము ఆధునిక సాహిత్యం రాస్తున్న వాళ్ళం, వచ్చిన కవిత్వంలో ఉన్నవాళ్ళం కాబట్టి కాస్త మీరు సర్దుకోవాల్సి వస్తుంది. నా గొంతుకి, నా స్వరానికి, నా లయకి, నా తాళానికి. సరే, చక్రవర్తి గారు రాస్తూ ఇది ఆమని వలచనే తోట శీర్షికే చాలా అద్భుతమైన శీర్షిక. అంటే శీర్షికతోనే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైపోయింది. గజల్ అంటే చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. రకరకాల పారశీకంలో అర్థం చెప్పారు, అరబ్బీలో అర్థం చెప్పారు. ఏది ఏమైనప్పటికీ గజల్ అనేది నిఖార్సైనటువంటి అర్థం ఏం చెప్తామంటే మనం ప్రియురాలితో సరస సల్లాపం, ఇదే ఖాయం. అంటే ఒక ప్రియుడు ప్రియురాలతో మాట్లాడేటువంటి సరసమైన చమత్కారమైనటువంటి సంభాషణ మనం గజల్ అంటాం. అయితే గజల్ని గలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, గజల్ని గజాలా చేసిన వాళ్ళు ఉన్నారు, గజల్ని ఉజాలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ చక్రవర్తి గారు గజల్ని ఏం చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గజల్ నాకు వచ్చిన రాగంలో ఏదో నేను చెప్తాను. వానలోన తడుస్తుంటే వలపేదో పుడుతున్నది, ప్రాణమంటి చెలియలేక వగపేదో తడుతున్నది, ఏమోయి ఆ తొందర నీకు, ఏమో ఆ తొందర నీకోయి, గొడుగందుకును లేమ పైట కప్పుకున్న స్మృతి ఏదో కొడుతున్నది, గగనం దిగి ఇలను చేరి కౌగిట బందీని చేసి సగమయ్యే ఒడిపేదో ఎగపడి కనుగడుతున్నది, చినుకు చినుకు తడుపుతుంటే చినుకు చినుకు తడుపుతుంటే చెలి కౌగిలి భావనలో ప్రణయంలో మునిగిన ఊరటేదో ముడుతున్నది, చిరుగాలికి కొమ్మలన్నీ శీర్షమ్ములు ఊపుతూ సుందరతర నాట్యమ్ములు మైమరపేదో కుడుతున్నది, లేని సఖియ లోని సఖియ ప్రేమల తంత్రులను మీటి మౌన సుగంధాల మైమరపేదో కుడుతున్నది, చక్రవర్తి ఎడబాటుల సౌగంధ్యం, చక్రవర్తి ఎడబాటుల సౌగంధ్యం సరస్సులకు ఆస్వాద్యంగా పంచి పాయసమేదో పెడుతున్నది. ఇది నిఖార్స్ అయినటువంటి సరసమైన సంభాషణే, సరసమైనటువంటి గజలే. అంటే మనం చాలామంది ఆత్మను పట్టుకోవాలంటారు. ఆత్మని శ్మశానంలో తప్ప ఇంకెక్కడ శ్మశానంలో కూడా పట్టుకోలేం. వాస్తవానికి ఆ సంస్కారాన్ని పట్టుకోవాలి. గజల్ సంస్కారాన్ని పట్టుకున్న కవుల్లో చక్రవర్తి గారు కూడా ఒకరైనందుకు నేను గర్విస్తున్నాను. ఆ సంస్కారాన్ని మనం పట్టుకోవాలి. అంటే దానికి ఉన్నటువంటి ఆ స్పర్శని, దాన్ని మనం ఏం చెప్పాడు సారు, వానలోన తడుస్తుంటే వలపేదో పుడుతున్నది. మనకు చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చాలా వానపాటలు గుర్తొస్తాయి. వానపాట ఉంటే సినిమా హిట్ అని చెప్తారు. ఇట్లాంటి అవన్నీ సినిమా సాహిత్యం. ఇవాళ మిగిలింది కేవలం తెలుగు భాషను బతికిస్తున్నది కూడా పాపం మా సినిమా వాళ్ళే. వాళ్ళు ఇంకా పాపం తెలుగులో సినిమాలు తీస్తున్నారు. త్వరలో ఇంగ్లీష్లో కానీ సినిమా తీస్తే అది కూడా బాద్ది. ఇంగ్లీష్లో సినిమాలు తీయడంలో పాపం వాళ్ళు ఏదో పాటల్లో మార్పు వచ్చేసింది. పాటల్లో హిందీ, ఇంగ్లీషు, తమిళ్, ఫ్రెంచ్, జపాను ఏదంటే కలిపి చేసేస్తున్నారు. కానీ వాళ్లే పాపం ఏదో కాస్త తెలుగులో మాటలో సంభాషణలు రాసి ఇవాళ మనం రీల్స్ లైఫ్లోకి వచ్చాం. రియల్ లైఫ్లోంచి రీల్స్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత సాహిత్యాన్ని పట్టించుకుని సాహిత్య వాసన తెలియదు, సాహిత్యపు కుదురు తెలియదు, సాహిత్యం యొక్క గొప్పదనం తెలియదు, సాహిత్యాన్ని ఎట్లా హత్తుకోవాలో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో
ఇట్లాంటి గజల్ మనం జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే నేను ఇందాక చెప్పాను, పుస్తకం రాసి మనం పక్కన పెట్టుకుంటే కాదు, దీన్ని విపరీతంగా ప్రయత్నం చేయాలి. మీరు రవి మంత్రి గురించి విన్నారు. ఆయన ఒక నవల రాశాడు. నవల పేరు మీకు తెలిసే ఉంటుంది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అన్నాడు. వాస్తవానికి అది పెద్ద గొప్ప నవలేం కాదు. అతను చేసిన ప్రచారానికి విచిత్రంగా మా కాలేజీలో టెక్స్ట్ బుక్ కొన్న పిల్లలు కూడా ఆ పుస్తకం కొన్నారు. చాలా ఆశ్చర్యపోయాను నేను. టెక్స్ట్ బుక్ కొనడం అంటే చాలామంది కొనరు, బలవంతం కొనిచ్చాలి. అట్లాంటిది ఒక 5-6 మంది అమ్మాయిలు ఆ పుస్తకం పట్టుకొని నాకు కనిపించారు. అంటే ఏం చేశాడు ఆయన? ప్రచారం చేశాడు, జనంలోకి ప్రసారం చేశాడు. ఇప్పుడు ఇట్లాంటి గజళ్ళు కూడా మనం ఏం చేయాలి? సార్ ఎవరు పాడించాడో లేదో నాకు తెలియదు. ఇందులో కొన్ని గజల్ని ఎంపిక చేసి ఒక 10-12 గజల్స్తో మీరు ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఫేస్బుక్లోనో పెట్టి చూడండి, మీరు ఎంత వైరల్ అవుతారో. మీ పుస్తకాలు ఎన్ని స్పైరల్ అవుతాయో చూస్తాను నేను. కాబట్టి వానలోన తడుస్తుంటే వలపేదో పుడుతున్నది, ప్రాణమంటి చెలి లేక వగపేదో తడుతున్నది. అంటే ఏదో చెలికాడున్నారు, ఆమె ఏదో గొడుగు అందుకోవాలని చూసింది. గొడుగు ఎందుకు, ఏముంది, మన ఇద్దరికి పైట్ ఉందని చెప్తున్నాడు. గొడుగు అవసరం లేదు, మన ఇద్దరికి పైట్ ఉందని చెప్పాడు. ఆ గగనం దిగి ఇలను చేరి కౌగిట బందీన చేసి సగమయ్యే ఒడిపేదో ఎగబడి కనుకడుతున్నది, చినుకు చినుకు తడుపుతుంటే చెలి కౌగిలి భావనలో ప్రణయంలో మునిగిన ఊరటేదో ముడుతున్నది అని చెప్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చమత్కారం ఎక్కడుందంటే లేని సఖియా లోని సఖియా అన్నాడు. అసలు ఆమె లేదు, కానీ ఎక్కడుంది? మళ్ళీ లోపల ఉంది. లేనేం లోపల ఎలాగొచ్చింది అంటే చక్రవర్తి గారికి ఒక ఊహాసుందరం ఉండాలి బహుశా. సార్ మీ మేడం ఎవరు లేరు, మీ మేడం లేదు కదా ఇక్కడ, మీ మేడం లేదు, మంచిది. మళ్ళీ నేనేదో చక్రవర్తి గారు ఖచ్చితంగా ఇందాక కూడా మనం భావసుందర్లో చూసాం. ఒక కృష్ణశాస్త్రికి ఊర్వశి ఉంది, అడవి బాపురాజుకి శశికళ ఉంది, నండూరి సుబ్బారావుకి ఎంకి ఉంది. మీకు ఎవరున్నారు సార్ మళ్ళీ చెప్పాలి మీరు, ఎందుకంటే ఇంత గొప్ప కేసు లేదు. కానీ సార్కి వాళ్ళ ఆవిడే ఉంటుంది, హృదయంలో వాళ్ళ మేడం ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు యుక్త వయసులో వాళ్ళ మేడమును చూసి రాసుకోవాల్సిన గజిల్స్ తర్వాత రాయాల్సి వచ్చింది. అందుకే అది ఆమని వలచిన తోట అయింది. లేని సఖియ లోని సఖియ ప్రేమల తంత్రులను మీటి మౌన సుగంధాల మైమరపేదో కుడుతున్నది అంటూ చివరిలో సరస్సులకు ఆస్వాద్యంగా పంచి పాయసమేదో పెడుతున్నది అన్నాడు. అంటే మనకు కవి హృదయం కొన్ని సందర్భాల్లో బహుశా చక్రవర్తి గారికి పాయసం అంటే ఏమైనా ఇష్టమేమో మనకు తెలియదు. ఇక్కడ పాయసాన్ని ఎందుకు తెచ్చాడు అనేది కూడా మనం 10-15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. పాయసం చేయాలంటే దాంట్లో కాస్త నెయ్యి వేయాలి, వీలైతే పాలు, సేమియా, లేదు సగ్గుబియ్యం, లేదు కొబ్బరి. అంటే నేను ఏమి రెసిపీ చెప్పడం లేదు, మామూలుగా చెప్తున్నా. మంచి అంటే పాయసంలో ఎన్నో రసవంతమైనటువంటి పదార్థాలు ఉంటాయి. అంటే జీవితం కూడా చాలా రసవంతమైంది. దీన్ని మనం చాలా రసహీనంగా గడుపుతున్నాం. ప్రకృతిని ఎట్లా చూడాలి, ప్రకృతిలో ఉన్న మనుషుల్ని ఎట్లా చూడాలి, లోపల మనం అంటే కవి ఎప్పుడు ఎట్లా ఉండాలంటే కవి వృద్ధుడు కాదు, ప్రబుద్ధుడు కాదు. కవి ఎప్పుడు చాలా సరసంగా ఉండాలి. అంటే దాన్ని వీళ్ళ పైటలు లాగమని కదా దాని అర్థం. లోపల సరసంగా ఉండాలి. లోపల సరసము చతురత ఉంటేనే వాక్యాల్లో కనిపిస్తుంది. వేటూరు సుందరరామూర్తి అంత వయసులో కూడా మంచి మంచి పాటలు రాశాడు. ఆ అంటే అమలాపురం అన్నాడు, ఈ అంటే ఇచ్చాపురం అన్నాడు. వయసు 60 సంవత్సరాల కాలంలో ఎట్లా రాశాడు? గోదావరి గురించి అద్భుతమైన పాట రాశాడు. అంటే లోపల ఉన్నటువంటి వయస్సు, కవికి మానసిక వయస్సు ఎప్పుడు 20 ఏళ్ల లోపే ఉండాలి. 30 దాటితే మళ్ళీ విప్లవకారుడు అవుతాడు, 25 దాటితే మళ్ళీ విప్లవాలు ఇవన్నీ వస్తాయి. సరే, విప్లవం రాయకూడదంటే అది కూడా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ సార్ ఒక ఊహాసుందరి, ప్రస్తుతానికి సార్ వాళ్ళ అర్ధాంగినే మనం ఊహాసుందరిగా అనుకుందాం. నేనంతా నువ్వు, మేనంతా నాది, మనసు కలిసి ఉంటే విరివిల్లువు నీవు, వాడి శరమగుదును నేను, విలవిలమును విడితనము విరహగలే లేదులే అని. అంటే ఇక్కడ విరివిల్లు అన్నాడు, విరివిల్లు. ఇంకా ఈ గజల్లో ఉన్నటువంటి గొప్ప సౌందర్యం ఏంటంటే చాలా తెలుగు మాటలు వాడారు సార్. అంటే మనకి ఇప్పుడు ఆ మాటలు వాడుకలో కూడా లేవు. ఇది కూడా కొంచెం ప్రమాదమే. అంటే ఏంటంటే సార్కి తెలుగు భాష మీద ఉన్నటువంటి పట్టుతో కావచ్చు, పాండిత్యంతో కావచ్చు, ఈ మాటలు వెళ్ళిపోతున్నాయి, ఈ మాటలు వాడుకలో లేవు, ఈ మాటలు చంపేస్తున్నారు, ఇట్లాంటి మాటలని నాశనం చేస్తున్నారు, ఈ మాటలు హత్య చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన తెలుగు మాటలను వాడారు. విరివిల్లు ఎంత బాగుంది అంటే దాన్ని మనం హరివిల్లు విన్నాం. హరివిల్లు మనకు తెలుసు, విరివిల్లు అది కూడా తెలుసు, కానీ ఆ పదాన్ని మనం వాడుకలో ఇవాళ వాడడం లేదు. వాడి శరమొగదు అంటే ఆమె విల్లు అయితే నేను శరం అవుతాను అని చెప్పి ఈ గజల్లో చెప్తాడు. అట్లాగే
మబ్బు కాంతిలో నీవే, ఎబ్బడి ముబ్బడిగా నిండి ఇబ్బందుల పాలు చేసి తబ్బిబ్బు సవారి చేసే వనంలోని సోయగాలు పరువంలో ఆరబోసి అనువుగాని ఆరగింప మనసుల రహదారి చేసి అన్నాడు. అంటే ఆ ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్నటువంటి, మీరు గీతాంజలి చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ది, ఆయన ఒక అనంతమైనటువంటి శక్తికి నివేదిస్తున్నట్టుగా ఉంటుంది. ఒక చోట ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ జాల పెద్దమ్మ సురారలం, బహుశా శక్తి కావచ్చు. అనంతమైన శక్తిని ఆయన స్త్రీమూర్తిగా భావించాడు, లేదా దేవతగా భావించాడు. అట్లాంటి ఇక్కడ ఒక ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుతూ వనములోని సోయగాలు పరువంలో ఆరబోసి అనువుగానే ఆరగింప మనసులు రహదారి చేసి అన్నాడు. అంటే మనసులు రహదారి చేయడం అనేది కొత్త భావన. అంటే కవిత్వం నువ్వు ఎట్లా రాయాలంటే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరని రాసిందే రాయకూడదు. చూస్తూనే ఉండండి టీవీ 9 మాదిరి నువ్వు రాస్తూనే ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అంటే కొత్త ఊహ నీలో రావాలి. మా శివారెడ్డి గారు అన్నారు, ఊహలేని వారు ఉరిదీయమన్నాడు. అసలు ఊహలేని వాడిని ఉరిదీయమన్నాడు, అసలు ఊర్లోనే ఉండనేద్దు అన్నాడు. అట్లాంటిది ఒక కొత్త భావనతో నువ్వు చెప్పాలి. కొత్త పదబంధం ఏదో నువ్వు, మనకు 2 పిల్లలు పుడతారు, 2 పిల్లలకి వేరు వేరు పేర్లు పెడతాం, 2కి ఒకే పేరు పెట్టాం, ఎందుకంటే కొత్త భావన అది. అట్లాంటి కొత్త భావన కవిత్వంలో ఉండాలి. అందుకే ఆయన మనసుల రహదారి అన్నాడు. ఈ రహదారి హైవేనో బైపాసో కాదు, హైవే రహదారో లేదంటే బైపాస్ రహదారి కాదు. ఇది గుండెల్లోకి వెళ్ళేటువంటి దారి, ప్రేమ రహదారి. ఈ లోకంలో వేరే లోకం నాలో నీవై నీలో నేనై లీలగా చక్రవర్తి గజల్లోన హేళగా నిండిన వసంత బంధం అన్నాడు. అద్భుతమైనటువంటి గజల్స్ ఇవి. మంచి గాయకుడు కానీ ఇవి కానీ పాడగలిగితే జనంలోకి చాలా సులభంగా చేరిపోతాయి. మూగి ఉన్న తారలు నీ ముఖమున పరివేష్టించను, పొడమికి దిగి వెన్నెల జిగి వడలల్లా తడిపింది అన్నాడు. మొత్తం ఫోటో ఒక దృశ్యం అంటారు, మొత్తం దృశ్య చిత్రీకరణ అంటాం. అంటే చక్రవర్తి గారు కెమెరా పట్టుకొని ఒక వెన్నెల్ని ప్రకృతిని చూస్తూ నాలో నీవై నీలో నేనై ఈ గజల్ హేళతో నిండినటువంటి వసంత బంధం కూడా చాలా అద్భుతమైన బంధం, చాలా అద్భుతమైన మాట అది. వసంత బంధం అనే మాట నేను చదివినంత వరకు తెలుగు సాహిత్యంలో ఎవరు వాడలేదు. వసంత బంధం వాడినందుకు చక్రవర్తి గారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొత్త మాట వచ్చిందంటే ఆ కవిని గట్టిగా హత్తుకొని తీరాలి. మీకు బండి నారాయణ స్వామి సావు కూడిన కథ రాశాడు. ఆయన కథ మొదలు పెడుతూ అనంతపురం రాయలసీమ ఎండ 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 బలిసిన ఎండ అన్నాడు. 90లోనే బలిసిన ఎండ అన్నాడు, 6 ప్యాక్ ఎండ అన్నాడు. అటు ఇప్పుడు ఆ వసంత బంధం అనే మాట వినడానికి ఎంత హాయిగా ఉంది. ఆ తర్వాత చెప్పారు, మూగి ఉన్న తారలు నీ ముఖమున పరివేష్టించను. ఆ ప్రేయసి ముఖం మీద ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. ఆ స్టార్ బహుశా 5 స్టార్ మొత్తం మీద నక్షత్రాలు ఉన్నాయి. పొడమికి దిగి వెన్నెల జిగి వడలల్లా తడిపింది. అసలు అదంతా ఒక ఫోటో. ఇట్లా వెన్నెల కిందకి దిగుతూ శరీరాన్ని అంతా తడిపింది. నేల అంతా విస్తరేసి వెన్నెల వడ్డించను. మళ్ళీ చప్పట్లు కొట్టచ్చు మీరు. ఇది మామూలు విస్తర కాదు. మనం ఉదయం కూర్చున్నాం చిన్న ప్లేట్లో పులిహోర పెరుగు తిన్న విస్తర కాదు ఇది. ఇది నేలంతా విస్తరి, భూమంతా విస్తరి, పృథ్వంతా విస్తరి, చాలా పెద్ద ప్లేట్ ఇది. అటువంటి ప్లేట్లో నేల అంతా విస్తరేసి వెన్నెల వడ్డించను. నెల అంటే తెలుసు మనకు చంద్రుడు. నిలువురాని తమిని చిలిగిలి కౌగిలి వడ్డించను. నీరదిలో ఎంత అంటే నీ ప్రేమ చూపుతాను, నింగి ఎత్తు ఎంత అంటే నీ ప్రేమను చూపుతాను, తేనె పట్టులో నిండిన తీపి గదా ప్రేమ అంటే, మళ్ళీ చప్పట్లు కొట్టచ్చు, తేనె పట్టులో నిండిన తీపి గదా ప్రేమ అంటే, దేవుని ఉనికి ఏదంటే నీ ప్రేమను చూపుతాను. అంటే అసలు సిసల ప్రేమ అంటే ఏంది అంటే, ప్రేమను మనోళ్ళు లవ్, ఐ లవ్ యూ, ఐ కొవ్ యూ, ఏదో లవ్ కొవ్వో జీవ్ అనేదో మనం చెప్పుకున్నాం. అంటే అసలు సిసలైనటువంటి ప్రేమికుడు ఎట్లా ఉంటాడో మనం చక్రవర్తి గారు రాసినటువంటి గజల్లో అసలు సిసలు ప్రేమికుడి అడ్రస్ దొరుకుతుంది. లెటర్లు మాత్రం రాయబాకండి అడ్రస్కి. వసంతాన కోయిలమ్మ పంచమమే ప్రేమంటే, ఉషోదయం ఏదంటే నీ ప్రేమే చూపుతానంటే ఆ ప్రేయసిని మొత్తం ఆ ప్రకృతితో, ఒక ఉదయంతో, సాయంత్రంతో, వెన్నెలతో, కాంతితో, ఒక పచ్చదనంతో, వెచ్చదనంతో, ఒక స్పర్శతో, తాకిడితో అన్నిట్లోని తనకేం కనిపిస్తున్నాడు? ఇందువలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండ అన్నట్టు ఇప్పుడు చక్రవర్తి గారి గజల్లో మొత్తం ఆమె కనిపిస్తుంది. ఆ ఊహాసుందరే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా, దేని ముట్టుకున్నా, ఏ చెట్టును చేసినా, ఏ పుట్టను చూసినా ఆవిడే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇది గజల్ యొక్క సంస్కారాన్ని ఆయన చాలా చక్కగా పట్టుకున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు, రుజువులు అక్కర్లేదు.
వేరే కోర్టులు లాయర్లు కూడా అక్కర్లేదు, ఈ వాక్యాలే చాలు. పోల్చదగిన సిరులు లేవు పొలతి నీ ప్రేమ కంటే, పొల్పగు నాకము లేదుగ పొందుగ నా భామ కంటే. అసలు నీ ప్రేమని పోల్చడానికి ఏమీ లేవు. అసలు నీకంటే నాకు గొప్ప ఎవరున్నారు? కురుల సొంపు సౌందర్యం తరిమి కొట్టు తేటి గుంపు. నీ కురుల సౌందర్యాన్ని కానీ చూస్తే తేటి గుంపు ఏమవుద్ది? పారిపోద్ది. మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో ఒక పాట రాశాడు. పట్టపగలు ఎవరైనా చీకటిని చూస్తారా, తన కురులు చూపిస్తా కాదనక చస్తారా అన్నాడు. అట్లాంటి ఆలోచన అన్నమాట ఇది. అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్ మీరు ఈ గజల్స్ ఎప్పుడు రాశారు? ఏ సంవత్సరం, బహుశా ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్? చాలా 8 ఏళ్ల క్రితం రాసినటువంటి గజల్స్ అన్నమాట. అంటే భావాలు అంతా నూతనంగా ఉన్నాయన్నమాట. అంటే ఆ కురులు తేటులు అంటే మనం కవిత్వంలో నువ్వు పోలిక చెప్పదలుచుకున్నా, ఒక దృష్టాంతాన్ని చెప్పదలుచుకున్నా, ఒక ఊహని చెప్పదలుచుకున్నా అంత తాజాగా ఉండాలి. అంత తాజాగా ఉన్నప్పుడే అది హృదయాన్ని పట్టుకుంటుంది. పోయిట్రీ వి విల్ కాల్ మ్యూజికల్ థాట్ అన్నాడు కార్లాయల్. పోయిట్రీ ఒక రసప్రవాహం అన్నాడు వాట్స్వర్త్ కార్లాయల్ లాంటి వాళ్ళు. అట్లాగే మన వాళ్ళు వాక్యం రసాత్మకం, కావ్యం అన్నాడు విశ్వనాథుడు. రమణయార్థ ప్రతిపాదక శబ్దం, కావ్యం ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? నువ్వు రాసిన కవితలో ఒక్క కొత్త పదబంధమైనా ఉండాలి, ఒక్క కొత్త ఊహ అయినా ఉండాలి. లేదంటే రాసిందే రాయకూడదు. ఏ బొమ్మ గీచినా నా భామ రూపమే, ఏ కవిత రాసినా నా లేమ రూపమే, ప్రేమకొక్క రోజంటే విస్తుపోయే నా మనస్సు. చక్రవర్తి గారు ప్రేమికుల రోజును కూడా వదలలేదు. మనకి ఇవాళ ఫిబ్రవరి 14 పిల్లల్ని గాంధీ జయంతి అంటే ఎప్పుడంటే చెప్పరు, అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడంటే చెప్పరు. కానీ ప్రేమికుల దినోత్సవం మాత్రం బ్రహ్మాండంగా ఫిబ్రవరి 14 అని మంచి డంకా బజాయించి చెప్తారు. కానీ అసలు ప్రేమకు ఒక దినం ఉంటుందా అంటే మనకు ఈ మధ్య దినాల రోగం ఒకటి పట్టుకునింది. ప్రతిరోజు ఏదో ఒక దినం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఆంగ్ల సంస్కృతి ప్రభావంతో వచ్చిందని మనకు తెలుసు. మదర్స్ డే అంటాడు, అమ్మకు ఒక రోజు ఏంది? అన్ని రోజులు అమ్మవే కదా. ఫాదర్స్ డే అంటాడు, నాన్నకు ఒక రోజు ఏంది? అన్ని రోజులు నాన్నలవే కదా. ఫ్రెండ్షిప్ డే అంటాడు, ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ వేస్తాడు. ఫ్రెండ్షిప్ అంటే బ్యాండ్ కాదు, బాండ్ అని ఎప్పుడు తెలుసుకుంటావు? అది బాండ్ కదా, హృదయానికి సంబంధించినటువంటి బంధం కదా అది. అంటే మనం ఈ దినాల మూతలో, ఈ దినాల కూతలో జనవరి 1 వస్తే కేకులు పేకలు, మళ్ళీ ఏం తెలియదు. అంటే ఉగాదికి డిసెంబర్ 31 రాత్రికి జనవరి 1 రాత్రికి ఎట్లాంటి తేడా ఉండదు. కాలం మార్పు అంటే ఏంది? కాస్త ప్రకృతిలో మార్పు కనిపించాలి. మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ఉగాది అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అట్లాంటి ఉగాది మీద కూడా చక్రవర్తి గారు మంచి గజల్ రాశారు ఇందులో. అంటే గజల్ యొక్క తాత్విక సౌందర్యాన్ని, తార్కిక సౌందర్యాన్ని తో పాటు సామాజిక సందేశాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. అంటే వాస్తవానికి గజల్కి సామాజిక సందేశానికి కిలోమీటర్ దూరం. గజల్కి సామాజిక సందేశానికి సంబంధం లేదు. గజల్లో నువ్వేం చెప్పాలంటే కేవలం ఒక ఈ ప్రణయం చెప్పుకోవాలి, ప్రేమ చెప్పాలి, ప్రియురాలతో సరసమైనటువంటి సంభాషణతో ఉన్నట్టుగానే చెప్పాలి. కానీ సామాజిక సందేశం కూడా మన తెలుగు వాళ్ళు చేర్చడం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఇంకొకటి, చక్రవర్తి గారి గజల్ నారాయణ రెడ్డి గజల్లా ఉండదు, లేదా దాశరథి గజల్లా. ఈ చక్రవర్తి గారికి ప్రయోగాలంటే కొంచెం ఇష్టం. అందువల్ల ఆయన అక్కడక్కడ ప్రాసల్లో కానివ్వండి, రదీఫుల్లో కానివ్వండి, అక్కడక్కడ చాలా మార్పులు చేశారు. మంచి మంచి టెక్నికాలిటీ ఉన్నటువంటి మార్పులు చేశారు. కానీ ఈ మార్పులు ఎప్పుడు నిలబడతాయంటే దీన్ని ఎవరైనా కొనసాగించాలి. ఎవరో ఒకరు భావనాప్రియ సమూహంలో అట్లాంటి గజలు రాసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన చేసినటువంటి ప్రయత్నానికి ఒక మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ప్రేమికుల రోజు సంబంధించి ఆయన చెప్పాడు, ప్రేమ ఎట్లా ఉంది, ప్రేమలో ఉన్నారంటే అంటే మామూలుగా ప్రేమకొక్క రోజు అంటే విస్తుపోయే నా మనసు. ఎవరైనా ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే అది గొప్ప ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది వాళ్ళిద్దరికే తెలిసి ఉంటుంది. ప్రపంచం అంతా వాళ్ళేం పంచుకోరు, వాళ్ళిద్దరికే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ప్రేమికుల దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళిద్దరికంటే ముందు ఊరంతా తెలిసిపోయి ఉంటుంది. అదొక పెద్ద అంటే నిజమైన ప్రేమికుడు ఎట్లా ఉంటాడు? నిజమైన ప్రేమికుడు ఈ గజిల్లో ఉన్న ప్రేమికుడిలా ఉంటాడు, గలీజు ప్రేమికుడిగా అసలు ఉన్నాడు. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆధ్యాత్మికతను కూడా సార్ చేశారు. ఈ గజల్ను పరిశీలించినప్పుడు నేను అన్నమయ్య సంకీర్తనలో ఒక నడకని ఇందులో నేను గమనించాను. అన్నమయ్య సంకీర్తనలో అటువంటి నడక ఉంది, నారాయణ రెడ్డి గారి శోభకులు ఉన్నాయి, దాశరథి స్వరం ఉంది. ఇక్కడ చెప్తాడనమాట సార్, ఆత్మకు సంతృప్తి లేని ఆస్తులు మున్ముట్టనేమి, పరమాత్మను చేరనట్టి వ్రతములు వేల్ముట్టనేమి, ఆనందము భౌతికమా
ఆనందము భౌతికమా, అది అశాశ్వతము కదా. అంతరంగమందు దాని కాలయము కట్టవేమి, చీకు చింతలను చూసి భ్రమసి చీకటిలో పయనింతు, మానితముగా నీయాత్మ జ్ఞానము వెలకట్టవేమి, అజ్ఞానమే అత్యాసల కాస్థానము చక్రవర్తి అని. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అన్నిటికీ మూలమైంది ఏంటంటే అజ్ఞానం అని చెప్పడం కోసమే ఆయన రాశాడనమాట. అట్లే కుటుంబ సంబంధాల గురించి, అంటే ఇవాళ వృద్ధాప్యాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆస్తులు కావాలి, లేదా విఆర్ఎస్ ఇస్తే, కారుణ్య నియామకాలు ఇస్తే ఉద్యోగాలు కావాలి, కానీ వృద్ధులు ఇంట్లో పెట్టుకోలేరు. అందుకే అన్నాడు, ఆస్తులన్నీ పంచుకోను ఆపత్యులు ఉంటారు, భాగ్యాలను పంచుకోను భాగస్తులు ఉంటారు, పంచిపెట్ట గుణములోన వారసత్వం ఎక్కడుంది అన్నాడు. అన్నీ తీసుకుంటారు, ఏది కావాలంటే తీసుకుంటారు. అసలు ఎల్ఐసి బాండ్ ఎక్కడుందో ముందు చెప్పి చచ్చిపోమంటారు. ఒక వాణిజ్య ప్రకటనలో కూడా ఉంది, బాండ్ ఎక్కడో పెట్టి చెప్పి చచ్చిపోయే ముందంటారు. అంటే మొత్తం మనం లెక్కలన్నీ అప్పగించి చచ్చిపోవాలి, ఊరికే చచ్చిపోకూడదు. సాయంత్రం అందరిని పిలిచి అక్కడ బాండ్ ఉంది, ఇక్కడ ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇన్ని చెప్తేనే నువ్వు బాగా చచ్చిపోయినట్టు లెక్క, లేదంటే నిన్ను పరమ తిట్లు తిట్టుకుంటారు. అట్లాంటి లోకం ఒకటి వాళ్ళు తయారైంది. నా కొడుకు బాండ్ ఎక్కడ చెప్పకుండా పోయాడు, ఎక్కడ దాచిపెట్టేసి ఎక్కడికి ఇచ్చాడు. కాబట్టి ఆస్తులను పంచుకుంటారు, భాగాలను పంచుకుంటారు, కానీ ఇవేమీ పంచుకోరు అని చెప్తా మనకు శంకరాచార్యుడు చెప్పారు కదా. ఏమని, మనకు కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతి విచిత్ర కస్యత్వం వా కుతాయత తత్వం చింతాయ తదిహ భ్రాత అన్నాడు ఆయన. వయసే గతే కహ కామ వికార, శుష్కే నీరే కహ కాసార, క్షీణే విత్తే కహ పరివార అంటాడు శంకరాచార్య. అంటే ఈ శంకరాచార్యుడు యొక్క భజగోవిందంలోని కొన్ని ఆ మాటల్ని ఈ గజల్లో సార్ కొన్ని చూపించాడు. అంటే మనం ఒక కావ్యం రాస్తున్నప్పుడు, లేదా ఒక గజలో ఒక హైకో ఒక నానియో ఏదో కవితో రాస్తున్నప్పుడు కాస్త కోస్తో ఒక సామాజికమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలగడం ఈనాడు కవుల మీద, రచయితల మీద ఉన్నటువంటి ఒక గొప్ప బాధ్యతగా మనం భావించాలి. ఆ బాధ్యతగా భావించి గజల్లో సామాజిక సందేశాన్ని కూడా తెచ్చిన చక్రవర్తి గారికి నేను నమస్కరిస్తున్నాను. అట్లాగే చాలా కొన్ని ప్రయోగాలు, నేను మధ్యలో సమయం కూడా చూసుకోవాలి. మరికొన్ని గజళ్ళు కూడా మనం చూద్దాం. సారు ప్రేయస్కి సంబంధించి ఒక గజల్లో కొన్ని ఉపమానాలు చెప్తూ ఆయన అంటాడు, చంద్రుడిని పోలొద్దాం అనుకున్నాను, శంఖంతో పోలుద్దాం అనుకున్నాను, సంపెంగతో పోలుద్దాం అనుకున్నాను, ముంగురులే తుమ్మెదలై మూగుతున్న ముఖంలోన తరిగిపోని మిసిపిదనం విరి అనరాదంటాను, అదరాలన బింబాలుగా అందామని అనుకుంటే తేనె ఓట ముగిసిపోక నేనుండానంటోంది అంటే మనం కావ్యాల్లో ఒక సంస్కారం ఉంటుంది, అది కవి సమాయాలని కొన్ని ఉంటాయి. మనం స్త్రీ నడుముని చెప్పాలనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు చెప్పడం లేదు, స్త్రీ నడుములు పోల్చేవాళ్ళు ఎవరు లేరు, ఆ సాహిత్యం పోయింది, ప్రపంచ సాహిత్యం పోయింది. స్త్రీ నడువుని పోలిస్తే నీ నడువు ఒక వినాయక చవితి కుడు అంటారు, నువ్వే పెద్ద రోలర్ అంటారు. స్త్రీ నడువుని చెప్పాలంటే ఏం చెప్పాలి అంటే ఆకాశంతో పోల్చాలి. మనకు వేటూరు సుందరరామూర్తి ఇందు వదన కుందరదన మందగమన మొదలు వచ్చిన గగన జగన సొగసు లలనవే అన్నాడు. గగన జగనం అన్నాడు అంటే ఆయనకి నడుమే లేదు నారీమణికనే ఒక చాటు కూడా ఎక్కడో ఉంటుంది. అంటే మామూలుగా స్త్రీల నడువుల్ని ఆకాశంతో పోల్చాలి. ఆకాశం అంటే ఏంది, ఏమీ లేదని. అదే అటువంటి చమత్కారం కూడా ఇందులో ఉంది. మేనులోన కనిపించని కవును వెతుకుతుంటే ఉన్నానని ఊగులాడే సున్నా చుట్ట జుట్టి అంటాడు. అంటే ఆయన చెప్తూ తన ప్రేయసి నడువుని చెప్తూ ప్రేయస్కి అసలు నడువే లేదు, సున్నా ఆకాశం. మీరు పెద్దవాళ్ళు మీరంతా చిదంబరానికి వెళ్ళి ఉంటారు. చిదంబర రహస్యం మనకు తెలుసు, చిత్ ప్లస్ అంబరం చిదంబరం. చిదంబరంలో మనకు మన చొక్కాలు తీసేయమంటారు, చొక్కాలు తీసి సంకల్లో పెట్టుకోమంటారు, కాస్త వంగి చూడమంటారు, హారతిస్తారు, దండం అక్కడేం కనిపించదు మనకు, ఇక్కడేం ఉండదు. అందుకు నేను మొదటిసారి పోయినప్పుడు ఏం శివలింగం లేదు, ఏమీ లేదు, ఏంటంటే అదే చిదంబర రహస్యం అన్నారు. అదే చిదంబర రహస్యం. అక్కడ మనం హారతి చూసినప్పుడు అది కొంతమందికే కనిపిస్తుంది అన్నారు. అట్టా స్త్రీ ముక్కుని పోల్చాలంటే సంపెంగతో పోల్చాలని, మెడను పోల్చాలంటే శంఖంతో పోల్చాలని, నడువును పోల్చాలంటే ఆకాశంతో పోల్చాలని, కళ్ళను ఇట్లా కొన్ని ఉన్నాయి, మన కవి సమ్మాలు కొన్ని ఉన్నాయి. మీకు ఆయన చంద్రబోసు పెళ్ళాం ఊరెళ్తే అనే సినిమాలో ఒక పోలిక చేశాడు. పెళ్ళాం ఊరెళ్తే అనేది ఏందో, ఊరెళ్తే ఏమో నాకు తెలియదు. అయితే ఆయన చేసినటువంటి పోలిక ఏంటంటే దొండపండు లాంటి పెదవే నీది అన్నాడు.
సో నేను చాలా మంచి పోలిక కదా, చాలా అద్భుతంగా చెప్పాడే అంటే హీరో చెప్తాడు దొండపండు లాంటి పెదవి అంటాడు. సో దొండపండు ఎర్రగా ఉంది, పెదవి ఎర్రగా ఉంది, చాలా గొప్ప పోలిక అనుకున్నాను. సరే నేను వాల్మీకి రామాయణం తిరిగేస్తుంటే వాల్మీకి చెప్పాడు అది సీత పెదాలు ఎర్రగా ఉన్నాయని వాల్మీకి ఎప్పుడో చెప్పాడు. అంటే చంద్రబోస్ కాపీ కొట్టాడు. అంటే మనం రామాయణం చదవలేదు కాబట్టి చదివిన తర్వాత తెలిసింది నాకు. అంటే ఇవి అంటే ఏ కవైనా ఏ రచయిత అయినా రీటోల్డ్ మళ్ళీ ఏం చెప్తాడు, గతంలో వాల్మీకో తిక్కనో కాళిదాసో మొల్లో ఎవరో ఒకరు చెప్పుంటారు. ఈ కాలానికి సంబంధించినటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి భాషతోనే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆ కాలానికి సంబంధించినటువంటి పోలికల్ని, ఉపమానాల్ని, ఊహల్ని, భావనల్ని తీసుకొచ్చి మనం చెప్తాం. అట్లాంటి ప్రయత్నమే గజల్లో చక్రవర్తి గారు చేశారు. అట్లాంటి ప్రయత్నం ఇందులో మనకు కనిపిస్తుంది. అట్లాగే కరోనాను కూడా కరోనా కాలంలో కూడా ఆయన మనకు తెలుసు అది ఎట్లాంటి కాలమో మనకు తెలుసు. కరోనా మీద కూడా ఒక 2 గజళ్ళు మంచి గజల్స్ ఇందులో ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకేంటంటే పీడిఎఫ్లు పంపడం వల్ల కొంచెం కష్టమైంది. పీడిఎఫ్ల్లో చదువుకోవడం కొంచెం కష్టం కావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కారు ముబ్బు కమ్ముకుంది, కను వెలుగులు తొలగిపోవు, ఊరంతా మేలుకున్న క్వారంటైన్ తొలగిపోవు. కారు ముబ్బు కమ్ముకుంది, కను వెలుగులు తొలగిపోవు, ఊరంతా మేలుకున్న క్వారంటైన్ తొలగిపోవు. కలసిరాని కాలంలో బలమున్న ఓటమియే, గాలివాన వసంతాలైనా ఒకచిపోవు. అంటే మనకు ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాక్యం. ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కరోనా కాలంలో చాలా మనం భయపడ్డాం, మళ్ళీ మామూలు అయిపోయాం. శ్మశానానికి వెళ్ళే శవాలను చూస్తే కాస్త గాబరా పడ్డాం, అటు నుంచి అటే వెళ్ళిపోయిన వాళ్ళని చూసి చాలా బాధపడ్డాం. కానీ మళ్ళీ మనం మామూలు అయిపోయినాం. మనకు శ్మశాన వైరాగ్యాలు, ప్రసూతి వైరాగ్యాలు మీకు తెలియంది ఏమీ కాదు. హలానికి అంటుతనం అంటించే జాడ్యానికి పొలం చూసి నవ్వుతోంది, తెలుపు నలుపు పొలమబోకు అని. అంటే ఇవాళ కులాలు, మతాలు అంటే మనం ఇది సాంప్రదాయ సాహిత్యం. వాస్తవానికి మనం పద్యం కానీ గజల్ కానీ అంటే గజల్ కాస్త అరబ్బీ పారసీక నుంచి వచ్చినప్పటికీ మనం దాని సాంప్రదాయ సాహిత్యంలో భాగంగానే చూస్తున్నాం. ఇట్లాంటి సాంప్రదాయ సాహిత్యంలో కులమతాల ప్రస్తావన కూడా చాలా క్లీన్గా తెచ్చినటువంటి చక్రవర్తిని గారిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. మనిషి చావులో కూడా మతం కులం వెతకబోకు, దీపాలు వెలిగించిన పాపాలు పోవున, దినమణి విరియకుండా తిమిరాలు పోవునా అన్నాడు. అప్పట్లో మనం గిన్నెలు కొట్టమంటే కొట్టాం, దీపాలు వెలిగి ప్రాణభయంతో కొడితే ఏమన్నా పోద్దేమన్నా మనం ఒక నమ్మాం. దీపాలు పెట్టమంటే పెట్టాం, కానీ కరోనా ఏమీ వెళ్ళిపోలేదు. అంటే పాలకులు, నాయకులు కొన్నిసార్లు చేసేటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా కవులు ప్రశ్నించాలి. అయ్యా నువ్వు దీపాలు పెట్టినంత మాత్రం పాపాలు పోతాయంటే కుదరదు అని చెప్పడం కోసం దీన్ని ఆయన వాడారన్నమాట. ఇట్లా మనకు అనేకమైనటువంటి అంశాలని సారు చెప్తూ ఇంకొకటి 2 చెప్పి వేరే ప్రక్రియలోకి నేను వెళ్తాను. ఇంకొక మాట అంటాడు, జీవితమే పిడికెడంతా భావనలే సముద్రాలు. ఇట్లాంటి గోడల మీద రాసుకోవాల్సిన వాక్యం ఇది. జీవితమే పిడికెడంతా భావనలే సముద్రాలు, మాట యందు ఒక్క విసురు మనసును విరిచేస్తుంది, ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాల్చి అతకవచ్చు క్రమముగానంటే మనం గబక్కన మాట తోలడం ఎంత ప్రమాదమైందిలో చెప్తాడు. అట్లాగే తిండే కాదు, పండే కాదు, స్త్రీ పురుష బంధాలు తెగి నవ్వుల పాలయ్యే. ఇవాళ మరి ఈ మధ్య ఒక 2-3 నెలలుగా చాలా ఘోరమైన వార్తల్లో డ్రమ్ముల్లో కుక్కినటువంటి భార్య, హనీమూన్కి తీసుకెళ్ళి వేసేసిన భార్య, ఇంకొక దగ్గరకు పోయి తోసేసిన భార్య. అంటే గతంలో అంటే మనం స్త్రీలను తప్పుపడ్డమని కాదు, 2 రకాలుగా మళ్ళీ ఏమైనా తిరగబడుతుందేమో. ఈ మధ్య తమిళనాడులో మీరు పేపర్ చూశారో లేదో ఒక సంఘటన జరిగింది. భర్తలేనా తాళిబొట్లు కట్టాల్సింది, భార్యలు కట్టకూడదా అని ఒక తిరుగుబాటు తీసుకొచ్చి ఒక తాళిబొట్ల సంఘం బయలుదేరి ఏం చేశారంటే వాళ్ళందరూ తాళిబొట్లు తెంచేసుకున్నారు. తెంచి భర్తలకు కట్టారు. మేమైనా కట్టుకోవాల్సింది. ఇప్పుడు ఇట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో రానందుకు మనం అంతా అదృష్టవంతులుగా భావించాలి. బంగారమే కానీ మనం యూరేసుకు అలవాటు పడిపోయినటువంటి అంటే స్త్రీల మెడల్లో చూసినటువంటి తాలిబొట్లని మన మెడల్లో చూస్తే అది మరి చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత అమానవీయం పైన కూడా చక్రవర్తి గారు చాలా మంచి గజలు రాశారు. మావి గుబురు పచ్చదనం మనిషిలోన లేదు చూడ. అద్భుతమైన వాక్యం ఇది. మావి గుబురు పచ్చదనం మనిషిలోన లేదు చూడ,
మల్లిలోని గుబాళింపు మనసులోన లేదు చూడ, కొమ్మలందు పల్లవించి కోయిలమ్మ పాట తీపి, కబురుల బాసల్లో జనగణములోన లేదు చూడ, వేరు రుచులు కలిసిపోయి విందును పండించినట్లు కూరిమి నలుగురికి కలయక ఊరిలోన లేదు చూడా. ఐకమత్యమే మహాబలం. కలస ఉంటే కలస సుఖం. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇవి బడి గోడల మీద ఉంటాయి, లేదా గుడి గోడల మీద ఉంటాయి. ఉండాల్సింది ఎక్కడ? గుండె గోడల మీద. మనం ఎప్పుడో చెరిపేసుకున్నాం, రాయడం ఎప్పుడో మానేసాం. అంటే మనం ఒకరితో ఒకరు ఒక కలవని ఏకాకితనంలోకి వెళ్ళిపోయాం. మనం ఇవాళ చాలామంది తల దించుకొని బతుకుతున్నారు. దీనివల్ల తప్పు చేసి కాదు, చాలామంది మనం తల దించుకొని బతకాల్సి వస్తుంది. తల ఏ సందర్భాల్లో దించుకుంటారు? తప్పు చేసినప్పుడు. స్త్రీలైతే పెళ్ళి తాళిబొట్టు కట్టేటప్పుడు. కానీ ఇప్పుడు లింగభేదమే లేకుండా మూడో లింగం కూడా సరే తల దించుకునే బతుకుతుంది. ఫోన్తోనే వాళ్ళు కూడా బతకాల్సిన పరిస్థితికి వచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం మనిషిలో ఆ పచ్చదనం ఎట్టబోయింది, మల్లిలోని గుబాళింపు ఎట్లా పోయింది, ఆ మానవత్వం ఎట్లా పోయింది, ఇంత అమానవం ఎలా వచ్చింది, ఇట్లాంటి అంశాలని వేరు రుచులు కలిసిపోయి విందును పండించినట్లు మంచి ఒక అరటాకులో మనకు మంచి ఒక స్వీటు, ఒక హాటు, ఒక సాంబారు, ఒక రసం, ఒక పచ్చడి, ఒక ఊరగాయ, ఒక దోసకాయ పచ్చడి, లేదా ఏదో గుమ్మడికాయ వడియాలు, ఇట్లాంటివన్నీ వేసి పసందగా ఇట్లా ఉండాల్సినటువంటి మనిషి కూరిమి నలుగురి కలయక ఊరిలోన లేదు చూడా అని ఆయన కించిత్ బాధపడ్డాడు. అట్లాగే వడలకు పూసిన గంధము ఒక గడియకు పరిమితం. వడలకు పూసిన గంధము ఒక గడియకు పరిమితం. పూజలకే లొంగిపోయి పొంగిపోడు భగవానుడు. ఇది కూడా చాలా అద్భుతమైన వాక్యం. గజ్జల మల్లారెడ్డి ఎప్పుడో చెప్పాడు, తెలుగునాట భక్తి రసం తెప్పలగా పొర్లుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుంది అన్నాడు. అది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట ఇంకా అది కాంటెంపరీ మాట. సరే, భక్తి మనం అది వ్యక్తిగతమైన అంశం. కానీ ఏది నిజమైన భక్తి, ఎవరు నిజమైన భక్తుడు, పూజలకే లొంగిపోయి పొంగిపోడు భగవంతుడు అనేటువంటి ఒక మంచి మాటని ఇవాళ మనం ప్రపంచీకరణ వచ్చేసిన తర్వాత ఒంటికి ఏం పూయాలి, తలకి ఏం రాయాలి, ముఖానికి ఏం రాసుకోవాలి, మనిషి ఒక పెద్ద సరుకు అయ్యాడు, పెద్ద మార్కెట్ అయ్యాడు. వాస్తవానికి ఆడవాళ్ళు వాడే సౌందర్య లేపనాలన్నీ కోట్ల బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్లోకి వెళ్ళిపోయాయి. ఇదంతా ఇదే. అంటే మనం వడలకు పూసిన గంధం. మీరు ఈ మధ్య క్రికెట్ చూస్తున్న సమయంలో టీవీలో ఒక వాణిజ్య ప్రకటన వచ్చి ఉంటుంది. ఒక సెంట్ ఉంటుంది, దాని పేరు బహుశా ఫా అనుకుంటా, ఫాగ్గా ఉంటుంది. ఫాగ్. ఆయన సెంటు కొట్టుకుంటాడు, పెద్ద గాలి వాన వస్తుంది, అన్నీ ఎగిరిపోతాయి, అదొక్కటి తప్ప అంటారు. అంటే ఆయన బట్టలన్నీ ఊడిపోతాయి, ఆ శరీరానికి అందినటువంటి అత్తరు అదే ఆ సెంటు మాత్రం అట్లాగే ఉండిపోద్ది. అంటే మనం ఎంత ప్రభావితం చేస్తాయో చూడండి ఇవన్నీ. మనం పిల్లలు, యూత్ ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ కూడా నిజమేనేమో అనుకుంటా. మహేష్ బాబు వస్తాడు, ఉరిమే ఉత్సాహంతో థమ్సప్ తాగమంటాడు. అల్లు అర్జున్ వస్తాడు, సెవెనప్ తాగమంటాడు. నువ్వు థమ్సప్ సెవెనప్ పేరులోనే ఉంది అప్పని నువ్వు పైకి పోతామని ఉంది. అట్లాంటిది చాలా అంశాలు ఇందులో మనం చక్రవర్తి గారు రాసినటువంటి గజల్లో అనేక అంశాలను మనం చర్చించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గజల్ గురించి ముగిస్తూ, చక్రవర్తి గారి గజల్ ఎట్లాంటిదంటే, చక్రవర్తి గారి గజల్ మాగిన మనసు పరిమళాల తోట, అచ్చ తెలుగు పదాల కోట, వెన్నెల ప్రవాహాల ఆనవాళ్ళు, తొలి కోడి కూతల మేల్కొలుపుల స్వరాలు, ఇవి ఆమని రాగాలు. మాగిన మనసు పరిమళాల తోట, అచ్చ తెలుగు పదాల కోట, వెన్నెల ప్రవాహాల ఆనవాళ్ళు, తొలి కోడి కూతల మేల్కొలుపు స్వరాలు, ఇవి ఆమని రాగాలు. ఇది చక్రవర్తి భావాల ఏరు వేసిన మేట, భావాలతో అల్లిన అక్షరాల ఆట. ఇది గజల్ గురించి. ఇంతటితో గజల్ గురించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ మనం సమయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మరికొన్ని అంశాల గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు ప్రపంచ పదులు అన్నాం. అంటే ఇవి రూపాయికి ఒక్క పాదం కలపడం వల్ల ప్రపంచ పదులు ఏర్పడతాయని నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రక్రియ. మనకు తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియల్లో ప్రపంచ పదులు ఎప్పుడు ఆగిపోయింది. ఆ నారాయణ రెడ్డి గౌరవార్థం ఒక్క ప్రపంచ పదిని నారాయణ రెడ్డి గారికి చూద్దాం. ఒకటే ప్రపంచ పది. అంటే ప్రపంచ పదుల్లో ఏం చెప్తారు అంటే, సామాజికత చెప్పచ్చు, తాత్వికత చెప్పచ్చు, జీవితం గురించి ఒక పాజిటివ్ ఆలోచన గురించి చెప్పచ్చు. చీకటికి చురక పెడుతుందిలే చిన్ని మిడుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు.
మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే, మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే దూరాన్ని చెరిపేస్తుందిలే బారు చేమల పరుగు, పాపాన్ని కడిగేస్తుందిలే పాల నవ్వుల నురుగు. అంటే ప్రపంచ 10 నిర్మాణానికి సంబంధించి ఇది ఒక ఉదాహరణ. ఆయన ఏదో 5 పాదాలు పెట్టుకున్నాడు. పైన 2 ఒక విధంగా ఉన్నాయి, కింద 2 ఒక విధంగా ఉన్నాయి. మధ్యలో ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పాడు. ఏమని చెప్పాడు? మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే. ఇది ఆయన చెప్పదలుచుకున్న అంశం. దానికోసం పైన 2 పాదాలు కింద 2 పాదాలు చెప్పాడు. ఇది ప్రపంచ 10 యొక్క నిర్మాణం. ఇంకొకటి కూడా అయింది చూద్దాం. ఇంకొకటి చూస్తాను అయింది. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవది ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పుడుతుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది. ఇది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ప్రపంచ 10 నిర్మాణానికి ఆయనకి నివాళిగా వినిపించినటువంటి ప్రపంచ 10. అయితే మనకు చక్రవర్తి గారు ఆయన మదిలోంచి లేదా వాళ్ళ ఇంటి గదిలోంచి ఈ ప్రపంచ 10ని ఎట్లా చూశారు, ఆయన నిర్మాణం ఎట్లా ఉంది అనేది మనం పరిశీలిస్తే ఇందులో 4-5 పాదాలు అంచుప్రాసలు ఉంటాయి. అయితే ఈ ప్రపంచ 10లో కూడా చక్రవర్తి గారు చాలా ప్రయోగాలు చేశారు. ఆయన ప్రయోగ చక్రవర్తి, ప్రయాగ చక్రవర్తి, సమూహ చక్రవర్తి, చాలా ప్రయోగాలు ఇందులో. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదన్నా ఒక ప్రక్రియను చేపట్టినప్పుడు లోతుల్లోకి వెళ్ళి మనకి ఏమవుద్దంటే ఏదన్నా ఒక కొత్త ప్రయోగం చేద్దాం, ఏదన్నా ఒకటి యాడ్ చేద్దాం. గతంలో ఎప్పుడో ఎవరో ఒక ఇల్లాలు గుత్తి వంకాయ కూర చేసి ఉంటుంది, లేదా తమిళనాడు వాళ్ళు సాంబార్ చేశారు. దాంట్లోంచి మనం ఏం చేస్తాం, వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి వంటకాలు ఎందుకు బయలుదేరాయి. బెండకాయతో వేపుడు ఒకటే తెలుసు, బెండకాయ పులుసు తెలుసు. ఇప్పుడు బెండకాయతో ఏం చేశారు మనోళ్ళు, కావాల్సిన కూరలు చేసి పెట్టారు. వంకాయతో కావాల్సిన కూరలు చేసి పెట్టారు. అసలు నువ్వు యూట్యూబ్ నిండా ఇవాళ కొత్తగా వచ్చిన కోడళ్ళంతా కూడా యూట్యూబ్ వంటలే, అన్ని యూట్యూబ్ వంటలే కొత్తగా వచ్చిన కోడలు. అంటే ఎందుకు ఆ ప్రయోగం వాళ్ళు చేస్తున్నారంటే గతంలో ఎవరో ఇది చేశారు, మనం దీనికి ఏం చేయాలి, కాస్త యాడ్ చేద్దాం. నాకు బాగా తెలిసినంత వరకు మా అమ్మ ఎప్పుడు కూరల్లో కొత్తిమీర వేయలే. ఈ మధ్య మా ఆవిడ నాకు పెళ్ళైన తర్వాత మా ఆవిడ కొత్తిమీర వేసింది. అంటే కొత్తిమీర కొత్తగా అప్డేట్ అయింది మా ఆవిడ. అప్పటి వరకు కరివేపాకే ఉంది, కొత్తిమీర వచ్చింది, కొన్నాళ్ళకి పుదీనా వచ్చింది. అట్లే ప్రక్రియలు చేపట్టినప్పుడల్లా కవి కానీ రచయిత కానీ ఏం చేస్తా అంటే ఏదైనా అప్డేట్ చేద్దాం, కాస్త కోస్త దీన్ని ఏదన్నా ఒక మార్పు చేద్దామని చేస్తారు. అందువల్ల ఆయన మిశ్రగతిలో రాశాడు, ఖండగతిలో రాశాడు, త్రిశ్రగతిలో రాశాడు, చతుస్రగ అంటే మాత్రల లెక్కలు మీకు తెలిసి ఉంటాయి. మాత్రలు అంటే ట్యాబ్లెట్లు కాదు, తెలుసు కదా మీకు. మాత్ర అంటాం ఛందస్సులో మనం, అందరూ మీరు పద్యాలు రాసేవాళ్లే కాబట్టి మాత్ర గురించి నేనేమి ఓ సుదీర్ఘ యాత్రల ప్రసంగం ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇందులో అయినా జీవన సత్యాలు చెప్పారు, వాస్తవ చిత్రాలను చెప్పారు, వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పారు, అంటే తాత్వికతను గురించి చెప్పారు. ఒక ప్రపంచ పది చూద్దాం. కుండలో నీరు నింపి గొప్ప ఎరుక అనుకోకు, కుండలో నీరు నింపి గొప్ప ఎరుక అనుకోకు, ఖజానాలు నింపడమే నిజం చదువులు అనుకోకు, జ్ఞానం అంటే కొత్తది స్వయంగా సృష్టించడం. చూడండి, పైన 2 చెప్పారు, మధ్యలో సార్ చెప్పాల్సింది ఏం చెప్పదలుచుకున్నాడు, అయ్యా నాలెడ్జ్ అంటే కొత్తది సృష్టించడం. ఇది వరకు లేని దాన్ని నువ్వేం చెప్పాలంటే ఉందని నిరూపించాలి, ఇది వరకు లేనిదేదో చెప్పాలను. ఖగ విహారం ఆదర్శం గగన వీధి నెగము నీకు, రాయి నుండి అగ్గిరాల్చు ప్రతిభ నీది మరిచిపోకు. చాలా మంచి ప్రపంచ 10. మళ్ళీ చప్పట్లు కొట్టాలి మీరు. కవికి రచయితకి ఈ 2 రోజుల పాటు చక్రవర్తి గారి ఆయుష్ 40 ఏళ్ళు పెరుగుతుంది. ఈ సాహిత్య సదస్సులు అంటే కవి ఆయన ఏదో ట్యాబ్లెట్లు వాడడం ద్వారానో లేదంటే కాదు, అంటే తన రచనని ఒక సహృదయమైనటువంటి పాఠకుడు, సహృదయం ఎక్కడ దొరుకుతుంది, హాస్పిటల్లో దొరకదు, రిలయన్స్ మార్ట్లో దొరకదు, అమెజాన్లో దొరకదు, ఫ్లిప్కార్ట్లో దొరకదు. అంటే సాహిత్యాన్ని ఒక కవి పాఠకుడిని కనెక్ట్ చేయాలి, కవి ఆలోచనకి పాఠకుడు కనెక్ట్ కావాలి, కవికి పాఠకుడికి మధ్య ఒక ఆల్కెమీ జరగాలి, ఒక రసాయనిక చర్య జరగాలి. అట్లాంటి రసాయనిక చర్య జరిగినప్పుడు మాత్రమే కవి ఏమవుతా అంటే విజయవంతం అవుతాడు, కవి ఫలవంతం అవుతాడు, లేదంటే బలవంతం అయిపోతాడు. అందుకే సార్ ఏమన్నాడు, కుండలో నీరు నింపి గొప్ప ఎరుకు అనుకోకు, ఖజానాలు నింపడమే నిజం చదువులను. ఇవాళ చదువు అంటే ఏమైపోయింది, మనకు మొత్తం ఏమవుతావు, నువ్వు ఇంజనీరా, డాక్టరా, లేదంటే లాయరా. ఎక్కువ ఇంజనీరు డాక్టర్లు ఈ రెండే, వేరే ఐఐటి. అంటే మనం ఇవాళ మన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఒకవేళ ఆవిడ పల్లెటూరు భాషలో చెప్పాలంటే నీళ్లు పోసుకుంది అనుకుందాం. మనం నీళ్లు పోసుకోవడం అంటారు మా నెల్లూరు జిల్లాలో. స్త్రీ పిల్లలను అనేటువంటి ఆ గర్భవతి మామూలుగా నీళ్లు పోసుకోవడం అనే మాట వాడతారు.
నెల్లూరు జిల్లాలో చాలా ఇది మా కోడలు కూడా రోజు పోసుకుంటుంది అంటది ఆమె. అంటే వాళ్ళ కోడలు ఇంకా అసలు నీళ్లు పోసుకోలేదని ఆమె వ్యంగ్యం. మామూలు ప్రజల భాషలోనే చాలా వ్యంగ్యం ఉంటుంది. 10 సంవత్సరాలు పోసుకుంటానే ఉంటుంది మా కోడలు అంటది ఆమె. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే, ఒకవేళ ఆమె నీళ్లు పోసుకుంటుందంటే నీళ్లు పోసుకున్న తల్లులకి ఐఐటి కోచింగ్ ఇవ్వబడి అంటే మనవాళ్ళు చేరేస్తారు వెళ్ళి. అంత స్థాయికి తీసుకొచ్చారు మనవాళ్ళు. ఎంత దారుణం అంటే ఐఐటి సీట్లు ఉండేది 50,000. దేశవ్యాప్తంగా చాలా 28 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు పరీక్షలు రాస్తారు. ఎందుకు అంత కంగారు? నీ పిల్లల భవిష్యత్తు బంగారు కదా, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? 6వ క్లాస్కి ఐఐటీలు, టెక్నో స్కూల్, దేంట్లోనే ఉంది దేంట్లోనే ఉంది టెక్నో. ఆడు ఏమి ఉండదని అర్థం. టెక్నో అంటే టీచ్ నో, ఏమీ చెప్పరు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈయనకి ఏం కావాలంటే డబ్బు కావాలి, ఈయనకు డబ్బులు కావాలి. జ్ఞానం అంటే కొత్తగా స్వయంగా సృష్టించడం, అంటే పిల్లల ఆలోచనలో మార్పు తేగలగాలి. పుస్తకంలో ఉండేది ABCD, వీడు ఒక పెద్ద KD, వీడు ఆయన ఒక రౌడీ అని ఏదో ABCDలు చెప్పేసానో, లేదంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనో, హవాయి వండర్ వాట్ యు ఆర్ అనో, లేదంటే రెయిన్ రెయిన్ గోవేనో ఈ పాటలు పాడడమే చదువు అని మన వాళ్ళు భ్రమలో ఉన్నారు. దారుణంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష మనం అంటాం చాలా ప్రమాదకర స్థితి. ప్రమాదకర స్థితి అంటే ఎక్కడ ప్రమాదకర స్థితిలో ఉందంటే మాట్లాడడంలో ప్రమాదకర స్థితిలో లేదు. తెలుగు భాష మాట్లాడేవాళ్ళు పల్లెటూరులో బతికిస్తున్నారు, జానపదులు బతికిస్తున్నారు, ఆడవాళ్ళు బతికిస్తున్నారు, నాట్లేసి ఆడవాళ్ళు బతికిస్తున్నారు తెలుగు భాషని. కానీ రాయడంలోనే తెలుగు భాష ఒక 20 ఏళ్లలో విపరీతమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. ఇది మనోళ్ళు ఇంకా తెలుసుకోలేదు. రాయడంలో తీవ్రమైన సంక్షోభం. నేను 800 మంది డిగ్రీ కాలేజ్ పిల్లలను చూస్తాను. 10 మంది కూడా ఒక వాక్యం రాయలేని స్థితిలో పిల్లలు ఉన్నారు. రేపు వాడు ఏమి వ్యాసం రాస్తాడు, వాడు ఏమి చరిత్ర రాస్తాడు, వాడు ఏమి సమాజాన్ని చదువుతాడు. ఇట్లాంటిది మనం వదిలేసి ఇంగ్లీష్ మీడియం అంటే మోజు, ఇంగ్లీష్ మీడియం అంటే ఫోజు, లేదా ఏదో ఇంగ్లీష్ మీడియం చదివితే ఏదో అయిపోద్ది అనేటువంటి భ్రమల్లో జ్ఞానం అంటే ఎందుకు నాకు చాలా బాధేస్తుంది. ఏ వస్తువు చూసినా ఎవరు కనిపెట్టుంటారు? ఆంగ్లేయులో, లేదంటే ఫ్రాన్స్ వాడో, జపాన్ వాడో, జర్మనీ వాడో కనిపెట్టుంటాడు. మనం ఏం కనిపెట్టుంటాం? పిల్లల్ని కనిపెట్టుంటాం. వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు? మన ఇంట్లో టీవీ ఉంటుంది, పిల్లవాడు 24 గంటలు టీవీ చూస్తాడు. అది ఎవడు కనిపెట్టాడో వాడికి తెలియదు. ఫోన్లో గేమ్లు ఆడతాడు, ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడో వాడికి తెలియదు. అంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి ఐఐటీల పేరు మీదో, వాటి పేరు ఇంజనీరింగ్ పేరు మీదో, డాక్టర్ పేరు మీదో, యాక్టర్ పేరు మీదో, ట్రాక్టరో, డ్రైవరో, లాయరో కాదు, వస్తువు వెనకున్నటువంటి కష్టాన్ని, ఆ వస్తువు వెనక మనకు జగదీష్ చంద్రబోస్ ఉన్నాడు, మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడు. చాలామంది పిల్లలకు తెలియదు. మీరు అడిగి చూడండి, భారతీయ శాస్త్రవేత్తలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. అంటే జ్ఞానం అనేది మాత్రమే అసలు విద్యార్థికి కావాలని చెప్పడం కోసమే ఈ ప్రపంచ పదిని చక్రవర్తి గారు మన ముందుకు తెచ్చారు. ఈ చెప్తా పోతే నేను 4 గంటలు మాట్లాడతా. చక్రాలు లేకుండా నడవదు జానడైన వాహనం, వక్రాలు లేకుండా జరగదు వార్తా వ్యాఖ్యల కథనం. ఇది కూడా చాలా అప్డేటెడ్ మాట. ఇది వాళ్ళ వార్తలన్నీ ఏమైపోయినాయి? వ్యాపారం అయిపోయినాయి. మొత్తం వ్యాపారమే, వార్త మొత్తం వ్యాపారమే. అసలు దీన్ని మన వేమన 17వ శతాబ్దంలో ఎంత బాగా పసిగట్టాడు? విత్తము కలిగిన వాని వీపున పుండైన చాలా వార్తకెక్కు, వసతులోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు అన్నాడు. ఇప్పుడు 17వ శతాబ్దంలోనే విత్తానికి వార్తకు ఉండే సంబంధాన్ని వేమన ఊహించాడు, వేమన చూశాడు. అట్లాంటిది వాళ్ళు నిజమైంది. పార్టీకి ఒక పత్రిక అయిపోయింది. ఏది అసలైన వార్త ఇవిడికి తెలియదు, వాడు వచ్చి చెప్పేదాకా. మీమ్స్ అని, ట్రోల్స్ అని రకరకాల పేర్ల మీద వార్తలను ఏం చేశారు? వక్రీకరించేటువంటి వార్తలు ఇవాళ వస్తున్నాయి మనకు. ఏ పేపర్ చూసినా మనకేమీ తెలియదు. ఒకప్పుడు పేపర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇవాళ అది ఏమైపోయింది? నమ్మకం కోల్పోయింది. వ్యాప్తికి మోసేందుకేదో కావాలి కదా లోకానికి, హామీలు లేకుండా బతకదు అరాచక పరిపాలన, చౌర్యాలు లేకుండా పొసగదు సాహిత్య పరిశోధనం. ఇందులో ప్రతి మాట ఒక సెటైరే. అంటే ప్రపంచ పదుల్లో ఒక అధిక్షేపాన్ని, ఒక వ్యంగ్యాన్ని ఎంత బాగా చెప్పొచ్చో చక్రవర్తి గారు ఇందులో చెప్పారు. అంటే ప్రతి లైన్లోనే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సాహిత్య పరిశోధన కూడా చాలా ఘోరమైన స్థితిలో ఉంది. రాబోయే 10 ఏళ్లలో తెలుగు టీచర్ దొరకడు. 15 ఏళ్లలో తెలుగు మీద పరిశోధన చేసేవాడు ఉండడు. అసలు పరిశోధన చేయించేటువంటి ఆచార్యులే విశ్వవిద్యాలయాలు మొత్తం ఖాళీలు అయిపోయినాయి. మొత్తం ఖాళీయే. ఇంకా పరిశోధన ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఇప్పుడున్న పరిశోధనలన్నీ ఏంది మీకు తెలిసిందే. అన్నీ కూడా ఎత్తిపోతల పథకాలు మొత్తం. మీరు చూడండి, స్వాతిలో సరసమైన కథలో పరిశీలన, ఇవిడన్నా దీని మీద పరిశోధన చేస్తాడా? దీని మీద చేశారు పరిశోధనలు. ఈనాడు ఆదివారం కథలో పరిశీలన. అంటే 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 పరిశోధన ఎంత కింద స్థాయికి దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎవరైనా ఒక పుస్తకం రాస్తే ఆయన మీద పరిశోధన చేసేస్తాడు ఆయన. అందుకే ఆయన మాట అన్నాడు, చౌర్యాలు లేకుండా పొసగదు సాహిత్య పరిశోధనం. ఏదో ఒకటి
అంటే ఇంగ్లీష్లో మాట ఉంది కదా, తీసి వేసేయి, అదే తీసేసి అనే మాట మనకు ఉంది. ఇట్లాంటి చౌర్యాల గురించి చెప్పాడు. అట్లాగే విరజా నది చేరిన విడదేం ఆ బులుపు, తనువంతా వాడిన చనదేం ఆ బలుపు, నడిమి వచ్చు పొగరులతో నాణ్యాలను కోల్పోకు, మలినము విడి స్వచ్ఛంగా మనదేం ఆ తలపు, పడిపోయేదాకా చెడి విడవేం ఆ కొలుపు. అంటే మనకు విరజా నది అంటే మీకు తెలుసు, అదే స్వర్గంలో ఉంటుందని చెప్తారు. మనం చూసింది లేదు, పోయిన వాళ్ళు చెప్పింది లేదు, వాళ్ళు తిరిగి వచ్చి చూసింది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శంకరాచార్యుడు మనకు భజగోవిందులు చెప్పాడు కదా, అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం దుండం వృద్ధోయాపి గృహిత్వ దండం తదాపి ముంచే తాశాపిండం అన్నాడు. అంటే మనకు చాలా అద్భుతమైన కవితది శంకరాచార్యుడిది. దీని మీద శ్లోకంగా మన వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. గొప్ప కవితది. అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం, ఇదే చక్రవర్తి గారు చెప్పిన సారమంతా ఈ ప్రపంచ పద్ధతిలో మనం చూపించవచ్చు. కాబట్టి మనం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అన్నిటిలోకి చులకన అదే సమయ పాలన, పాటించే వారుంటే పదే పదే హేళన. ఇది కూడా చాలా మంచి సెటైర్. ఏదన్నా సభల్లో కానీ లేదా స్కూల్కి కానీ, స్కూల్ టీచర్లు అంటారు 9 గంటలకి అయితే ఒక ఆయన పాపం 8:30 8:40కి వచ్చాడు అనుకోండి, ఏం పని పాటలేదు నీకు, అప్పుడే వచ్చాయి అప్పుడే తెల్లారింది నీకు అంటారు. అంటే ఆయన పాపం ఏదో సమయ పాలన పాటించాలని వచ్చి ఉంటాడు. కానీ ఇది వీళ్ళు ఇది ఒక పెద్ద హేళనగా భావిస్తారు. అట్లాంటివి. తర్వాత చూడండి, ఇంకొకటి చెప్పి ప్రపంచ పదులు కూడా ముగిస్తాను. కుక్కల కొన్నైన కలిపి కోల్చగలవు పులినైన, కుక్కల కొన్నైన కలిపి కోల్చగలవు పులినైన, నక్కల కొన్నైన కలిపి నలిచేయును గజమైన, 100 సభలలో ప్రజాస్వామ్యమి తీరే గదా, కొకవులు కళాలు పడితే క్షోభించును రసమైన, కులాలు ప్రధానమైతే కుళ్ళును అక్షరమైన. చాలా గొప్ప ప్రపంచ పది. అసలు వాస్తవానికి 2 రోజుల్లో ఇట్లాంటి వాక్యాలు నా చాట్ల మీద రాసి ఇక్కడ అంటించాల్సింది. మన వాళ్ళు పొరపాటు చేశారు. ఈసారి ఎప్పుడన్నా జరిగితే ఇట్లాంటి TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేవి ఉంటే మనకు ఇది ప్రతి వాక్యం గురించి మనం చెప్పచ్చు. ప్రతి వాక్యం గురించి ఇందులో మనం గంట మాట్లాడుకోవచ్చు. అంటే నిజమైన సాహిత్యం, నిజమైన రచనలు ఎట్లా ఉంటాయంటే ఒక వాక్యానికి మనం కనీసం 1 గంట అయినా వ్యాఖ్యానం చేసేటట్టు ఉండాలి. మీకు అర్థమవుద్ది. కానీ దాన్ని గొప్ప వ్యాఖ్యానం కూడా చేయొచ్చు. ఇక్కడ ఆయన తేవడంలో ఉద్దేశం నక్కలు అన్నాడు, గజం అన్నాడు, కుక్కలు అన్నాడు, ప్రజాస్వామ్యం అన్నాడు, కులాలు అన్నాడు. అన్ని ప్రతి దానికి ఒక అంతర్గతమైనటువంటి లింక్ ఉంది, ఇందులో అంతర్గతమైన సంబంధం ఉంది. రాజ్యాంగాన్ని ఏనుగుతో పోలుస్తారు. మనకు ఏనుగు దాని మీద కూడా ఏనుగు బొమ్మ ఉంటుంది, ఇటు ఒక గజం ఉంటుంది, గుర్రం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రజాస్వామ్యం ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, సభల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అని చెప్పడం కోసం ఆయన చెప్తూ కవుల గురించి కూడా ఒక సెటైర్. కుకవులు కళాలు పడితే క్షోభించును రసమైన, అంటే వాళ్ళు రసహీనంగా రాసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ వల్ల సాహిత్యం ఇబ్బంది పడుతుందనేది ఆయన చెప్పినటువంటి ఉద్దేశం. ఇంకొకటి ఒక తాత్వికమైనటువంటి ప్రపంచ పద్యం నేను ముగిస్తాను. ఆనవాలు చెక్కకుంటే అద్దాలను తుడుచుకో, అసలైనది తెలియకుంటే ఆలోచన తుడుచుకో, మసక చూపు మనది నిజం కొస ఎట్లా కనబడేది, కంటి ముందు జగత్తు కాదన్నది తెలుసుకో, కొలవలేవు దిశలు మనిషి కొద్దితనం తెలుసుకో. చాలా తాత్వికమైనటువంటి ఒక గొప్ప ప్రపంచ పదం అన్నమాట అది. అట్లా ఇంకొకటి కూడా, అంటే మనిషిలోని అల్పత్వం గురించి చెప్పినటువంటి మాట అనమాట. అల ఎంత ఎత్తులేసినా వెన్నెలను కరగదీయలేదు, నెల ఎంత వంగిరాచినా కొండలను అరగదీయలేదు, బంధాలు పొగిలి ఏడ్చినా ఆర్పవు చితులను తిరిగి రావు, కులమెంత ఉచ్చు పన్నినా ప్రతిభలను కొరత వేయలేదు, మతమెంత గోడగట్టినా ప్రేమలకు శ్వాసలాపలేదు. ఎంత మతాలు ఎన్ని కులాలు వచ్చినా సరే చివరికి ఏం మిగులుతుందంటే ఆ ప్రేమ అనేది ఖచ్చితంగా మిగిలి ఉంటుంది అని ఈ ప్రపంచ పదు నాలోని నాదాలు అనే పేరుతో చక్రవర్తి గారు వెలువరించినటువంటి ప్రపంచ పదులు మనమంతా కూడా అవన్నీ ఆయన ఏదో ప్రక్రియ మీద ప్రేమతోనో లేకుంటే తాను ఏదో నిరూపించుకుందామనో తానింత అన్ని ప్రక్రియలు రాసినటువంటి గొప్పతనంతోనో రాసినటివి కాదు, వాటి మీద ప్రేమతో రాసినటివి. అవన్నీ కూడా మనం మళ్ళీ విశాలంగా మీరు మీ గ్రూప్ వేదికగా వాటిని చర్చించుకోవచ్చు, మంచి మంచి వ్యాసాలు రాయొచ్చు. అదే నాకు చాలా బాధగా ఉంది. ప్రపంచంలో ఈ తెలుగు సాహిత్యం మీద దరిద్రపు సాహిత్యం అంతా ఇవాళ మన పత్రికల్లో లేదా వాట్సాప్ల్లో ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు ఇంత మంచి సాహిత్యం రాసి ఎందుకు మనం దాచిపెట్టుకోవాలి, ఎందుకు మనం రహస్యంగా మన దగ్గరే పుస్తకాలు పెట్టుకోవాలి, వీటిని ప్రసారం చేయాలి కదా, భుజాలకు ఎత్తుకోవాలి కదా. అందరికీ ఈనాటి తరానికి ఇవన్నీ తెలియజేయాల్సిన అవసరం మన మీదే ఉంది.
అంటే మన నెలమల భాస్కర్ తెలంగాణలో ఉంటారు. నేను కరీంనగర్లో సభకి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, గోపాల్ మీ తరానికి సాహిత్యం అందకపోవడం మా తరం చేసిన పొరపాటు. మన వాళ్ళు ఎంతసేపు నా గురించి రాయి అంటే ఈయన కాస్త గొప్పవాడైనట్టు ఈయన గురించి రాస్తా కూర్చోవాలి మనం. తర్వాత తరం ఏం రాస్తుందో వాళ్ళు ఎట్లా ట్రైనప్ చేయాలి, ఆ పని చేసిన గొప్ప వ్యక్తి చక్రవర్తి గారు. పద్యానికి వాళ్ళు వెనక చూపు, పద్యం అంటే వెనక చూపు. పద్యాన్ని చాలామంది ప్రేమించరు, పద్యాన్ని చాలామంది ఇష్టపడరు. పద్యం అంటే సాంప్రదాయ సాహిత్యం వదిలేమన్నారు ఎప్పుడో, పద్యం ఎప్పుడో పోయింది. పద్యాల నడుములు విరగదంతాను అన్నాడు ఎప్పుడో పటాభి. అయినా మనం ఇంకా పద్యం ఎందుకు పట్టుకుందాం అంటే ఆయన ఏదో పద్యం మన హక్కు, పద్యం మన సొత్తు, పద్యం ఇది ఆంధ్రుల హక్కు కదా, తెలుగువాడి హక్కు కదా పద్యం. ఇవాళ తెలుగువాడి హక్కు మద్యం అయింది. పద్యం పక్కన పారేసి మొత్తం సాయంత్రానికి శేష పద్యాలపై శేషాల పద్యాలు వచ్చినాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్ని ఈ సమూహం ద్వారా చేపట్టినటువంటి చక్రవర్తిని గారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అలాగే రుబాయి అనేటువంటి ఒక ప్రక్రియ ఆయన అది కూడా చేపట్టారు. రుబాయి అనేది ఒక పర్షియన్ భాష నుంచి వచ్చినటువంటిది. ఇందులో 4 లైన్లు ఉంటాయి. 1, 2, 4 పాదాల్లో ప్రాస ఉంటుంది. మూడవ దానిలో అంటే మనం చెప్పదలుచుకున్న అంశానికి సంబంధించి జీవితం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ రుబాయిని కూడా మనం పాడుకోవచ్చు. ఆయన 1-2 రుబాయిలు మీకు చెప్తాను. ఈ భాష మనకు గొప్ప వరం ఇచ్చింది, ఎట్లయినా రాసుకో వచ్చనిపించింది, అందరూ కవులై ఎడాపడా దాడి చేస్తుంటే ఏడవలేక డామ్ అని చచ్చింది అని ఒక సెటైర్. రుబాయిల్లో ఒక అధిక్షేపాన్ని అన్నమాట. పెండ్లాం తిరుగుబోతైతే మగనికి పెద్దగా ఉంటేనే మేసాలు, మగనికి పెద్దగా ఉంటేనే మేసాలు, పాలించేవారు గట్టి కరిచే పశువులైతే పెద్ద పెద్ద నేరస్తులు ఇండ్లకు పాలించేవారు గడ్డి కరిచే పశువులైతే లైన్ అది మిస్ అయింది. పెద్ద పెద్ద నేరస్తులకు ఇంట్లోకే వెతుక్కుంటూ వస్తాయి వేషాలు అనేకే శేషాలని చెప్పి వేషాలు శేషాలను పెట్టుకొని ఆ 3 వాక్యాల్లోనూ ఒకటేమో కొంచెం చెడు స్వభావం కలిగినటువంటి స్త్రీ గురించి, రెండోదేమో పాలించే వాళ్ళు పశువులని చెప్పడం, మూడోదేమో పెద్ద పెద్ద నేరస్తులు రాజకీయ నాయకులు వేషాలు ఎక్కడికి వస్తాయంటే ఇంటికే వస్తాయి. రాజకీయం అంతా బురదరొచ్చు, ఆ జమానాలోనంతా పుచ్చు, జనంలో ఒకంత చైతన్యం వస్తే నాజూకైన తామరలు ఏనాడైనా మొలవచ్చు అన్నాడు. అంటే కాస్త జనంలో ఏం రావాలంటే చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అన్ని ప్రక్రియల్లోనూ వాటి సంస్కారాన్ని చెడిపోకుండానే సామాజిక సందేశాన్ని ఇవ్వడం అనేది ఆయన చేసినటువంటి ఒక మంచి ప్రయత్నంగా మనం చెప్పాలి. చివరిగా కప్లెట్స్, ఇది కూడా ఆయన చేపట్టినటువంటి మరొక ప్రక్రియ. ఇందులో కూడా 2 పాదాలు ఉంటాయి. 2 పాదాల చివర ఏముండాలంటే ప్రాస ఖచ్చితంగా ఉండాలి. షేక్స్పియర్ మనకు దానికి ఆద్యుడు. అధిగమించాలంటే శాస్త్రాన్ని ఆసరాగా గురువు ఒకరుండాలి, చేదుకునేందుకు బావిలో నీరు చేదనలాగా తాడొకటి ఉండాలి. అదొకటి గురువు. ఎడకేమో ఇది. భక్తుల ముడుపులు బొక్కాలంటే బాబా వేషం వేయాల్సిందే, ప్రజలను మోసం చేయాలంటే పార్టీ భజనలు చేయాల్సిందే. ఉత్తమ కళ అయినా ప్రదర్శనకు ఉబలాట పడవద్దు కాని చోట ఈత వచ్చినని బండపై కొడితే వదులుతుంది కాలి తేట. అంటే కొంతమంది మనకు అన్ని కళలు వచ్చని చెప్పి ప్రదర్శించేస్తుంటారు చాలామంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి మా పిల్లడు పద్యం వచ్చు, మా పిల్లడు పాఠం వచ్చు. పిల్లలు జూలో జంతువులు కాదు, వాడు ఇష్టం వచ్చినప్పుడు పాడతాడు, అప్పుడే విను. ఈయన ఏం చేస్తాడు, ఒక సమూహంలో తీసుకెళ్తాడు. మా వాడు పద్యాలు 20 నేర్పని తెలుసా నీకు అంటాడు. వాడు ఏడస్తాడు మా పిల్లడు. వాడికి ఏం తెలియదు అంటే నీ పాండిత్యాన్ని నిరూపించుకోవడం కోసం నీ వాడిని ఏం చేస్తావు, పిల్లల్ని బలి చేస్తావు. అటాడిది అనమాట ఇది. నీకు ఎన్ని కళ్ళైనా వస్తే సరే నువ్వేం చేయాలి, లోపల పెట్టుకోవాలి. సందర్భం వచ్చినప్పుడే దాన్ని ఏం చేయాలి, బయట తీయాలి. అసందర్భంగా తీస్తే ఇట్లాగే ఉంటుంది. బడ్జెట్ లెక్కలు ఊదర కొడితే బడుగుల బతుకులు బాగుపడుతుందా, పచ్చిగడ్డి చాలిన పసరానికి బంగారం మింగురు పడుతుందా. అంటే రుబాయిలో కూడా కాస్త రాజకీయ చైతన్యాన్ని, కాస్త వ్యంగ్యాన్ని మేళవించి ఆయన చక్రవర్తి గారు ఈ 4 ప్రక్రియల్లోనూ చాలా మంచి ప్రయత్నం చేశారు. అట్లాగే ఆయన బాలల కొలువని ఒకటి రాశారు. అందులో శ్రీశ్రీ పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ ఎరుగను పువ్వుల్లారా 5-6 పాపర్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అన్న అదే లయతో ఉన్నటువంటి దాంతో బాలల కొలువు రాశారు. అయితే బాలల కొలువు గురించి వేరే వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి నేను దాని జోలికేమీ వెళ్ళడం లేదు. అంటే ఈ 5 ప్రక్రియల్ని లయాత్మక కవితలుగా చక్రవర్తి గారు
తెలుగు సాహిత్యానికి ఇచ్చారు. అందులో ఆమెనే వలచిన తోటకి మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ఆర్థిక సహాయం కూడా చేసినట్టున్నారు. దానికి రసరాజు చాలా మంచి ముందు మాట రాశారు. రసరాజు గారు మంచి ముందు మాట రాశాడు ఆయన. అవన్నీ కూడా మనం తెలుసుకుంటే సార్ చేపట్టినటువంటి ప్రక్రియల్ని మీ సమూహంలోంచే ఎవరో ఒకరు దాన్ని ముందుకు తీసుకెళ్లే కాలం రావాలని, అటువంటి కోరిక మీలో కలగాలని, ఆ కోరిక తీరిక ఓపిక సాధన శోధన బోధన యోచన అన్నీ మీలో ఉండాలని కోరుకుంటూ నమస్తే.